ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, దయగల తండ్రి, కరుణామయుడ, కృపామయుడ, కృపా సత్య సంపూర్ణుడా, నాయన మరి ఒక దినాన్ని మా జీవితంలో మాకు అనుగ్రహించావు ప్రభా. నీకు వందనాలు. నీవు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో సంతోషముగా బిడ్డలందరూ నాయన ఒక చిన్న గుంపుగా చేరి ప్రభా నిన్ను స్తుతించడానికి నువ్వు ఇచ్చిన మహా గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దీన్ని ఏర్పాటు చేసిన బిడ్డల్ని ప్రత్యేకమైన దీవెనలతో నింపండి ప్రభా. ఈ విధముగా మమ్మల్ని అందరినీ చేర్చారు ప్రభా. ఈ ఉదయకాల సమయం వ్యర్థంగా పోకుండా నిన్ను స్తుతిస్తూ, నిన్ను గనపరుస్తూ, నీ యందు ముందుకు పోయేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన గొప్ప దేవాని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయినా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు స్తుతినందదగిన నామం గల దేవా నీకు స్తోత్రములు. పరిశుద్ధమైన నామం, ఘనమైన నామం, పూజింపదగిన నామం గల దేవా నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఎంతో నేను ఘనపరిచిన ప్రార్థనలు విన్నాం ప్రభా. ఆ బిడ్డలు బట్టి నీకు వందనాలు ప్రభా. చక్కని పాటలతో మమ్మల్ని నన్ను ఉత్తేజపరిచినందుకు నీకు వేలాది వందనాలు. దేవుని వాక్యం వినిపింపజేశావు, నీకు వందనములు ప్రభా. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ దైవజనుల నీ బిడ్డ ద్వారా ప్రభా నీ వాక్యం వినబోతున్నాం ప్రభా. నువ్వు ఎవరినైతే ఏర్పాటు చేశావో నీ చిత్తములో ఆ బిడ్డను అభిషేకించండి ప్రభా. ఆ బిడ్డ ద్వారా నీ యొక్క వాక్యాన్ని మాకు వినిపింపచేయండి. జుంటితేనే దారుల వంటి గొప్ప వాక్యం ప్రభా. నాయన ఈ వాక్యం బట్టి మేము బ్రతుకుతాం ప్రభా. నాయన వాక్యం వినేటప్పుడు మా హృదయాలు తెరవండి ప్రభా. మా హృదయాలను వాక్యముతో నింపుకొని ప్రభా ధ్యానిస్తూ ప్రభా ఈ దినమంతయు నీలో జీవించడానికి మాకు సహాయం చేయండి. మేము జీవిస్తూ అనేక మందిని నీ మార్గంలో నడిపించడానికి మాకు అవకాశం అనుగ్రహించండి, జ్ఞానం అనుగ్రహించండి, ఆత్మీయ జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా. మరి ఒక్కసారి మాట్లాడబోతున్న బిడ్డను అభిషేకించండి, సిలువ చాటును మరుగుపరచండి ప్రభా. ఆ బిడ్డ ద్వారా నాయన వాక్యం వినబోతున్న మమ్మల్ని కూడా నా ఆత్మతో నింపి మమ్మల్ని కూడా సిద్ధపరచమని, మా హృదయాలు సిద్ధపరచమని ఈ ప్రార్థన ప్రభు అయిన యేసునామం పేరిట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి సిస్టర్ జానకి రవిచంద్ గారు సిద్ధంగా ఉన్నారండి. ఆ సహోదరి జానకి రవిచంద్ గారు మనకి సుపరిచితులేనండి. మనకి రెగ్యులర్ గా మన గ్రూప్ లో జాయిన్ అవుతా ఉంటారు. సిస్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నానండి. సిస్టర్ గారి కోసం చిరు పరిచయం. సహోదరి జానకి రవిచంద్ గారిని మిమ్మల్ని ఎలా పరిచయం చేయాలనుకున్నారని మేము అడిగినప్పుడు వారు MHOW మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్ లో ఎవెంజలికల్ యూనియన్ కు సీనియర్ అడ్వైజర్ గాను మరియు ఇండోర్ రీజియన్ ప్రాంతీయ కోఆర్డినేటర్ గాను టీమ్ చైన్ పర్సన్ గాను సేవలు అందిస్తున్నప్పటికీ కూడా నేను కేవలం పాపిని దేవుని దయతో 12 సంవత్సరాల వయసులో రక్షించబడ్డాను అని పరిచయం చేయమని కోరారు. వారి దీన మనస్సుకై దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. సహోదరి జానకి రవిచంద్ గారు ప్రస్తుతం YWAM ఇండోర్ లో సేవలు అందిస్తా ఉన్నారు. యేసయ్యని ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని, అనేక మందికి ఆయన గురించి సేవ చేయాలన్నది వారి మనోభిలాష. మన దేశం కొరకు కన్నీటి విజ్ఞాపనే దేవునితో వారి సహవాసం. జానకి రవిచంద్ గారి ప్రియమైన భర్త బ్రదర్ రవిచంద్ గారు ఇండోర్ లో YWAM స్కూల్ కు డైరెక్టర్ గా సేవలు అందిస్తున్నారు. వారికి 2 పిల్లలు. కుమార్తె స్నేహనవ్య బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నారు మరియు కుమారుడు శ్రేయన్ 6వ తరగతి చదువుతున్నారు. భారతదేశంలోని MHOW మధ్యప్రదేశ్ నందు వారు నివాసం అండి. దేవుడు సిస్టర్ గారి కుటుంబాన్ని, సిస్టర్ గారిని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. వెల్కమ్ సిస్టర్ గారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ వందనాలండి. వాక్యపు ధ్యానాంశం ప్రార్థన చేసుకొని మొదలుపెడుతున్నాను. ఉన్నత పరిశుద్ధ ప్రేమ కలిగింది, కృప కలిగింది దేవా నీకు వందనాలు. మీ అనాది సంకల్పంలో మమ్మల్ని అందరినీ ప్రభావ మీరు ఏర్పరచుకొని మీ కృప చేత మమ్మల్ని ఇప్పటి వరకు సజీవులుగా ఉంచి ప్రభావ మీ చిత్తంలో కొనసాగటానికి మీరు మా పట్ల చూపిస్తున్నారు.
మీ కృపకై, మీ ప్రేమకై మీకు వందనాలు ప్రభా. మీ ఎన్నో మార్లు తండ్రి మీరు ఆశించిన స్థితిలో చెల్లించినప్పటికీ ప్రభా, మీకును నీ యొక్క ఓర్పును మా జీవితాల్లో కొనసాగింపు చేస్తుంది. కృపను మాకు తోడుగా ఉంచి మీ రూపంలోనికి రావడానికి మీరు అందరికీ నాయన సహాయం చేయడానికి ప్రభా, మీరు సముఖంగా ఉన్న దేవుడు అయిన మీకు వందనాలు. వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాకైతే ఎటువంటి జ్ఞానం లేదు ప్రభా. నేను మీ కృపకై వేడుకొంటున్నాను తండ్రి. మేము అందరితో నాతో మీరే మాట్లాడి మాకు సహాయం చేయమని, పరిశుద్ధాత్మ సహాసాన్ని ప్రభా మేము అనుభవిస్తున్న వాక్యాన్ని నేర్చుకుని మరి వాక్యానుసారంగా జీవించడానికి మీరే మీ యొక్క శక్తిని మాకు అనుగ్రహించమని, ఇష్టమైన ప్రతి కార్యాన్ని యేసునామంలో బంధిస్తూ మీ పరిశుద్ధాత్మ సహాసం కొరకే వందనాలు చెల్లించుకుంటూ నన్ను మమ్మల్ని అందరినీ ఈ యొక్క లింకుని మీ హస్తాలు పట్టుకుంటూ మిమ్మల్ని స్థుతిస్తూ మీరే సహాయం చేసి నడిపించమని, మీరు మహిమ పొందుకోమని యేసు దివ్యనామమున స్తుతించి బ్రతిమాలు అడుగుచున్నాము మాట. మరొకసారి అందరికీ వందనాలండి. మరి ఈ అవకాశం ఇచ్చిన బాబీ రత్నాకర్ అన్నకి, కమిటీ మెంబర్స్కి, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నా మాట వినిపిస్తుందండి. సిగ్నల్ మేబీ వీక్గా ఉంది. నేను రివైండ్ కెమెరా ఆఫ్లో ఉంచుకుంటాను. వినిపిస్తుంది అక్క, వినిపిస్తుంది. బాగుండదు సిస్టర్ గారు, ప్లీజ్. కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి, క్లారిటీ లేదు. కొంచెం లౌడర్ గా ఫ్యాన్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు వినిపిస్తుందండి. బాగుందమ్మా, ప్లీజ్ సిస్టర్ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. నిన్న అన్న ఫోన్ చేసినప్పుడు సడన్ గా వాక్యం చెప్పడానికి దేవుడు ఈ అవకాశం ఇచ్చారనుకుంటున్నాను. సో వెనక్కి వెళ్ళకూడదు కదా, ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. అయితే అంటే నాకు కొంచెం ఈ మధ్య కాలంలో షేర్ చేసుకున్నట్లుగా సిక్నెస్ ఉన్నప్పటికీ అయితే దేవుడు నాకు నేర్పించిన విషయాలే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రెండు ప్రాముఖ్యమైన విషయాలు అయితే ఎంతవరకు కవర్ అవుతుంది అనేది నాకు తెలియదు, కానీ అయితే పరిశుద్ధాత్మ శక్తితో మా సహాయంతో మనందరం ముందుకు కొనసాగుదాం. అసలు యాక్చువల్గా ఇంత గ్రూప్ లో ఇంతమంది పెద్దలు ఉన్నారు, మాస్టర్స్, అనుభవకులైన వాళ్ళందరూ, కానీ దేవుని వాక్యం చెప్పడానికి నాకు శక్తి లేదు. కానీ అందరి ముందు అయితే దేవుని శక్తితోటి నా ఎబిలిటీని బట్టి కాకుండా ఆయన శక్తితో నేను ముందుకు సాగడానికి ఇష్టపడుతా ఉన్నాను. అయితే వాక్యంలోనికి వెళ్లే ముందుగా ఒక ప్రశ్న అందరికీ. బైబిల్లో యేసు ప్రభు వారి మరణం తర్వాత అంతగా అంటే ఆయన మరణం లాగా ఇంకెవరు మరణం పొందలేదు. అటువంటి మరణాన్ని ఎవరు చెప్పగలరా? అంటే కొంతమంది వ్యక్తులు కామన్ గా సేమ్ సిమిలర్ గా చంపబడ్డారు, కానీ ఈ వ్యక్తి మరణం అంత హ్యూమిలేట్ గా ఉంది. ఇంకా అలా ఎవరు చంపబడలేదు. ఎవరో చెప్పగలరా? స్టెఫెన్ మేడం, స్టెఫెన్. థ్యాంక్స్ అండి. అదే చెప్తున్నాను, స్టెఫెన్ రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. అట్లా కొంతమంది వ్యక్తులు కూడా చంపబడ్డారు రాళ్లతోటి. కానీ కూడా సిలువ వేయబడ్డారు. ఆయన అఫ్ కోర్స్ కొంచెం రివర్స్ లో వేయబడ్డారు. సిలువ అనేది కూడా కామనే. మాట కట్ అవుతుంది మేడం. నాకు తెలిసి ఈ వ్యక్తి ఒక్కరే, అంటే బైబిల్లో మెన్షన్ చేయబడింది ఈయన ఈ చనిపోయిన విధానం, ఆయన ఒక్కరే అలా చనిపోబడ్డారు. ఎవరు చెప్పగలరు? సరే, ఎనీవే ముందుకు వెళ్దాం మనం. ఎవరండి? గారు చనిపోయారు కదా. మీ వాయిస్ లోగా ఉందండి. తోమా అని చెప్తున్నారు సిస్టర్ గారు. తోమా గారు, అదే ఇప్పుడు ముందు ఒక సిస్టర్ చెప్పారు కదా. అసలు తోమా మన భారతదేశానికి వచ్చి చనిపోయారు కదా.
అంటే బైబిల్లో రాయబడింది ఆ వ్యక్తి గురించి. ఆయన అట్లాగే ఇంకా చాలా మంది చిత్రహింసలు, ఇంకా భయంకరమైన చిత్రహింసలు అనుభవించి చనిపోయారు మిషనరీస్, ఆయన శిష్యులు. నేను అడిగేది ఏంటంటే బైబిల్లో ఆ వాక్యంలో రాయబడి ఉంది ఆయన. యాకోబు గారు అమ్మగారు ఖడ్గంతో చంపబడ్డారు. అట్లా ఖడ్గంతో కూడా చాలా మంది చంపబడ్డారండి. శిష్యుడైన యోహానా సిస్టర్? సిస్టర్ ఏం చెప్పారు? యోహాన్ అంటారా? ప్రకటన గ్రంథం రాసిన యోహాను. ఆయన అంటే అదే ద్వీపంలో ఉన్నారు ఆయన. ఆయన మరణం గురించి అయితే వాక్యం రాసిందంటారా? తర్వాత కాలం వల్ల సిస్టర్ ప్రకటన గ్రంథంలో అంతిపా అను ఒక వ్యక్తి కూడా చంపబడ్డాడు కదా సిస్టర్. ఎట్లా చంపబడ్డారు అంటే వాక్యంలో రాసింది ఆయన మరణం గురించి. ఈ ప్రకటన గ్రంథంలో యోహాన్ గారి మరణం రాసి ఉన్నదంటారు. అఫ్ కోర్స్ మీరు చెప్పింది కూడా కరెక్టే సిస్టర్. ఎందుకంటే ఆయన పద్మాస్ ద్వీపంలో ఉండి చాలా ఒంటరితనంతో అదో విచిత్రమైన ఇదిలో చనిపోయారు. కానీ ఐ థింక్ ఓకే, డైరెక్ట్ గా ఆయన వాక్యంలో ఆయన మరణం లేదు, వాక్యంలో రాయబడి ఉంది. ఓకే, మనకి సమయం లేదు కాబట్టి ముందుకెళ్దాం. మీ అందరికీ వందనాలు రెస్పాండ్ అయినందుకు. కొంచెం ఇది ఇంటరాక్టివ్ గానే ఉంటుందండి. నా గురించి చెప్పిన కైండ్ వర్డ్స్ ఇంట్రడక్షన్ కొరకు వందనాలు. అందరికి అర్థమైందో లేదో. MHOW అంటే ఏం లేదండి, మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్. దాన్ని షార్ట్ గా MOW అంటారు. మేము ఉండే ప్లేస్ దగ్గరలో ఉంటుందండి. ఆ ప్లేస్ దగ్గరలో మేము ఉంటున్నాము. అయితే ఇక్కడ యూత్ విత్ ఏ మిషన్ అనే ఆర్గనైజేషన్ తో, ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అండి, వాలంటరీ ఆర్గనైజేషన్, ఆ సంస్థతో పనిచేస్తున్నాము. దాని తరపున ఇక్కడ ఒక స్కూల్ స్టార్ట్ చేశారు 12 years బ్యాక్, CBSE స్కూల్. అది మా హస్బెండ్ చూస్తూ ఉంటారు దాని అడ్మినిస్ట్రేషన్. మీన్ వైల్ నేను ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో USA ఆంధ్రాలో యాక్టివ్ చాలా అందరూ తెలిసి ఉంటది. కానీ నాకు మటుకు ఇండోర్ వచ్చిన తర్వాత పరిచయం అయింది. నేనేంటంటే యూనివర్సల్ చర్చ్ ని బిలీవ్ చేస్తాం. మన అందరం కలిసి ఏ సంస్థకు సంబంధించిన ఏ చర్చ్ అయినా అందరం ఆయన వధువు సంఘంలో పార్ట్ మనం. వాళ్ళతో కలిసి నేను వర్క్ చేస్తా ఉన్నాను. కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో నీడ్ ఉంది కాబట్టి దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. వాక్యానికి మనం వెళ్దాము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం, 13వ వచనం నుంచి 17వ వచనం వరకు ఎవరైనా చదవగలిగితే. లేదంటే ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను. కానీ యేసు, ఇప్పటికి కానిమ్ము, నీవు యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగ్గియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. కనుక అతడు అలాగూ కానిచ్చాను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారి గురించి బాప్తిస్మిచ్చే యోహాన్ గారి గురించి ఉన్నది. ఆయన యేసు ప్రభు వారికి బాప్తిసం ఇచ్చే ఘటన గురించి రాయబడి ఉంది. అదేవిధంగా ఇది 4 సువార్తల్లో కూడా నోట్ చేయబడి ఉంది కదా. మార్క్ సువార్త 1వ అధ్యాయము 6వ వచనం నుంచి రాసి ఉంటుంది. మనం అన్ని చదవటానికి సమయం లేదు. అదేవిధంగా లూకా సువార్త 3వ అధ్యాయం 15 to 17 వచనం వరకు రాసింది. అదేవిధంగా యోహాన్ సువార్తలో కూడా 1వ అధ్యాయము 26 నుంచి 26వ వచనంలో ఇది మెన్షన్ చేయబడింది, యేసు ప్రభు వారికి బాప్తిసం ఇవ్వడం గురించి. నేను ఇక్కడ ఏమడుగుతున్నానంటే యోహాను గారికి తెలుసు అంటారా యేసు ప్రభు వారే రక్షకులని, బాప్తిసం ఇచ్చే యోహాన్కి? తెలుసు. అందరూ ఒప్పుకుంటున్నారు కదండి. 100% యోహాన్ గారికి తెలుసు కదా. అందులో డౌట్ ఏం లేదు. తెలుసండి.
అందరూ ఏకీభవిస్తున్నారు కదా, ఇది తెలుసని. ఓకే, మరి అయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము ఒకసారి చదువుదాము. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో అమ్మ ఆయన చెర చేయబడినప్పుడు, చెరలో ఉన్నప్పుడు ఆయన మరి ఆయన విడిపించడానికి రాలేదు ఒకటి. Again, you have to. I know, first of all, this is not about this. Your parents are saying something like that. Excuse me. Go ask them out. Geeta garu. నువ్వు అనేసుకొని అవును they want us to stay there అని చెప్పి నువ్వు పట్టుకెళ్ళిపోయాక మ్యూట్ చేస్తారండి గీతా గారిని కొంచెం. మా వందనాలు. వందనాలు. యోహాను చెరలో ఉన్నప్పుడు ప్రభు విడిపించడానికి వెళ్ళలేదు. ఆయన ఏమంటాడంటే శిష్యులను పంపిస్తాడు. మరి రాబోవాడు ఆయనైనా ఇంకెవరైనా ఉన్నారా కనుక్కోమంటాడు. అంటే కొంత డౌట్ అరైజ్ చేశాడు ఆయన. అందుకే దేవుడు అని అంటే పరలోకంలో యోహాను కంటే అల్పుడు గొప్పవాడని చెప్తాడు. కాబట్టి సంపూర్ణంగా ఆయనకి రక్షకుడు అన్న విశ్వాసం లేదేమో అనిపిస్తుంది. అది మరి అంటే ఈ 4 సువార్తల్లో మనం ఇప్పుడు చదువున్నాం కదండి. ఆయన డౌట్ తోటి చెప్పారంటారా యేసు ప్రభువే? ఏమంటారు ఆయన నా వెనక వస్తున్న ఆయన చెప్పులు వారు అంటే మనం అన్ని వాక్యాలు చదవటానికి టైం లేదు అన్నాడమ్మా. మనకి అది ప్రకటన గ్రంథం చివరి భాగంలో ఆయన గురించి ముందుగా చెప్పడానికి వచ్చిన దూతగా కూడా ఆయన ప్రత్యక్షం చేయబడ్డాడు. నాకంటే ముందుగా నా గురించి చెప్పడానికి దూత వస్తాడని ప్రభు చెప్పాడు. అది యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడింది కదా 40వ అధ్యాయం 3వ వచనంలో. 1000 సంవత్సరాల క్రితమే యోహాన్ గారి గురించి భవిష్యత్తు అన్నీ ఉంటుంది, అది ప్రవచనం ఉంటుంది. యేసు ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి పుడతారని. అటువంటి గొప్ప ప్రవక్త తన జీవితం అంతా మనమన్నా ఇంకా మన నార్మల్ లైఫ్, మన ఫ్యామిలీ లైఫ్ అన్ని రకాల మరి మనం అనుభవిస్తున్నాం. కానీ యోహాన్ గారు తాను దేవునికి సమర్పించుకుని పూర్తిగా అరణ్యంలో ఉంటాడు. ఆయన దేవుని మార్గంలోనే నడుస్తాడు, దేవుని రాజ్యం కొరకే బతుకుతా ఉంటాడు. మరి అటువంటి వ్యక్తి. అది కాకుండా మనందరికి తెలుసు కదా, మరియమ్మ గారు ఎలిషబా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వందన వచనం వినంగానే ఆవిడ ఏమంటది, నా గర్భంలో శిశువు గంతులు వేసింది అని చెప్తుంది ఆవిడ. అంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి సైతము ప్రభు అని తెలుసు కదా ఆయనకి. కానీ మీరు చెప్పినట్టు, పాస్టర్ గారు చెప్పినట్టు, పాస్టర్ మురళీ బాబు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదే అరెస్ట్ చేశారు కహినా కహి ఎక్కడో చోట. అంటే ఆయన మనసులో డౌట్ ఉంది ఎక్కడ అయితే ఫస్ట్ పరిచయం చేసేటప్పుడు ఆయన ఎక్కడ కూడా ఆయనకి డౌట్ లేదు. 4 చోట్ల ఆయన చెప్పారు కదా, ఆయన చెప్పులు వారు విప్పటానికి కూడా నేను అర్హుణ్ణి కాదు అని చెప్తారు. మరి అట్లాంటి ఆయన అయితే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అట్లాగంటే, ఇప్పుడు మనం చూసాం కదా ఇక్కడ 13వ వచనంలో కూడా ఆయన వారిస్తారు కదా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చూస్తే, ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయలో నుండి యోర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చును. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను. గాని యేసు, ఇప్పటికి కానిము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగి ఉన్నది. యోహాన్ గారు ఆయన్ని ఆప్ చూస్తారు. అయ్యో మీరు నాకు ఇవ్వాలి కానీ నేను మీకు ఇవ్వటమా అన్నట్టుగా. అంటే ఆయన అక్కడ 100% కన్ఫర్మేషన్ తో ఉన్నారు, ఈయనే లోకానికి రక్షకుడు అని చెప్పి. ఈవెన్ వాళ్ళు అడుగుతారు కదా, యోహాను సువార్త 1వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే, వాళ్ళ దగ్గరికి పంపిస్తారు కదా యూదులు, యెరూషలేము నుంచి యాజకులు లేవీల్ని యోహాన్ గారి దగ్గరికి పంపిస్తారు, నువ్వేనా రక్షకుడువే అని అడగటానికి. 1వ అధ్యాయం 19వ వచనంలో. అయితే యోహాన్ గారు ఒప్పుకుంటారు, నేను కాదు, ఆయన దూతను మాత్రమే నేను అని చెప్తారు. తర్వాత 29వ వచనంలో చూడొచ్చు, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ఏమని, మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్తున్నారు.
నా వెనక ఒక మనుషుడు వస్తున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే మొదటివాడు ఆయనని నేను ఎవరిని గూర్చి చెప్పుతునో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగునైతిని గాని ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళ బాప్తిస్మం ఇచ్చి వచ్చునని చెప్పిన. మరలా 35వ వచనంలో కూడా ఉంటుంది. మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరును నిల్చుండగా అతను నడుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పింది. అంటే ఇక్కడ ఏంటి, యోహాన్ గారు ఆయన జైల్లో లేకముందు మనిషిగా ఉన్నప్పుడు, ఐ మీన్ బయట ఫ్రీగా ఉండి ఆయన అందరిలాగా పరిచయం చేసే ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఏం చెప్తున్నారు, 100% ఆయన కన్ఫర్మ్ ఈయనే రక్షకుడు అని చెప్పి అట్లానే చెప్పారు అందరికి. ఇందులో అయితే డౌట్ లేదు కదండి. డౌట్ ఏం లేదు సిస్టర్ గారు, ప్లీజ్. థ్యాంక్ యూ సిస్టర్. అదే ఇప్పుడు రూపా చెప్పినట్టు ఇందా ఝాన్సీ గారు కూడా చెప్పారు సిస్టర్, కన్ఫామ్ గా ఆయన చెప్పారు. ఫస్ట్ అయితే ఆయన కన్ఫామ్ తో ఉన్నారు యేసు ప్రభు వారే రక్షకుడని. అయితే పాస్టర్ గారు మురళి గారు చెప్పినట్టు జైల్లో ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్నారంటే జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు ఏమని అడుగుతున్నారు, రాబోవాడు నీవేనా, మేము ఇంకోళ్ళ కోసం కనిపెట్టుకోవాలా అని అడుగుతున్నారు. ఎందుకలా అడిగారా అంటారు, ఆయనకు అనుమానం వచ్చిందంటారా? అంటే యేసు ప్రభు ఆ యెషయా గ్రంథం చుట్టలో వాక్యం చెప్తున్నప్పుడు చెరలో ఉన్న వారికి విడుదల ఇట్లాంటివన్నీ చెప్తున్నప్పుడు నేను చెరలో ఉన్నాను, నన్ను ఎందుకు విడుదల చేయలేదు అనుకున్నారేమో బహుశా సిస్టర్. అది ఇక్కడ కరెక్ట్. థ్యాంక్ యూ సిస్టర్. యోహాన్ గారు జైల్లో ఉన్నప్పుడు అక్కడ మన వాక్యాలను ఎక్కడో చూడలేదు. కనీసం యేసు ప్రభు వారు వచ్చి ఆయన పలకరించినట్టుగా లేకపోతే బలపరిచినట్టుగా విడిపించటం ఇట్లాంటి మాటలేమి మనం వాక్యంలో చూడలేదు. మనం అందరూ ఇప్పుడు ఈ రోజుల్లోనే మనకి చాలా ఫ్రీడమ్ ఉంది. అట్లీస్ట్ ఇట్లా నార్త్ ఇండియాలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇట్లా ఆన్లైన్ ద్వారా అన్ని చేసుకుంటా ఉన్నాం. మన కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు మన చుట్టూ ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా ప్రేయర్ నీడ్స్ ఉన్నాయి, మనతో సపోర్ట్గా ఉన్నారని తెలిసినప్పుడు కై మనకి స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎట్లాంటి డౌట్ ఉండదు మన విశ్వాసంలో, అంత వేవరీగా ఉండం మనం. అయితే ఎంత పెద్ద విశ్వాస అయినా సరే మరి యోహాన్ గారే గర్భంలోంచి, ఐ మీన్ గర్భంలో ఏంటి పుట్టక ముందే 1000 సంవత్సరాల క్రితం ఆయన గురించి మరి సాక్ష్యం ప్రవచనం చెప్పబడింది. అటువంటి గొప్ప మరి దేవుని భక్తులే జైల్లో ఉన్నప్పుడు ఆయనకి కహి మనసులో ఒక డౌట్ వచ్చింది, ఏంటి నా నేను మరి దేవుని రాజ్యం కొరకే పనిచేసిన వ్యక్తిని, ఇంకా మనకన్నా మన లైఫ్ లో అందరిలాగా నార్మల్ లైఫ్ ఉంది, మనం చాలా ఆరాంగా జీవిస్తున్నాం, కానీ యోహాన్ గారు ఎక్కడ తన కొరకు జీవించినట్టుగా ఉండదు. ఆయన వస్త్రధారణ మనకు తెలుసు, ఆయన తినే విధానం తెలుసు, అరణ్యంలోనే ఉన్నారు ఆయన, ఇశ్రాయేల్ కు ప్రత్యక్షం అయ్యే వరకు అని ఉంటది. మరి అంతగా జీవించిన వ్యక్తి మరి ఎక్కడ భయం లేకుండా, ఒక రకంగా ఇక్కడ చూసినట్టయితే యేసు ప్రభు వారినైనా పరిసయ్యులు సమరయులు అంగీకరించరు, పద్దాక వెంటబడి వేధిస్తా ఉంటారు, నువ్వు దుష్టుని వలన దెయ్యాల వలన ఈ కార్యాలు చేస్తా ఉంటారు. కానీ మరి మనందరికీ అందరూ వాక్యం తెలిసిన వాళ్ళం కదండి, నేను అన్ని తీసి చదివించట్లేదు. యోహాన్ గారిని ఎవరు అట్లా అనలేదు, సమరయులు గాని పరిసయ్యులు గాని ఒక రకంగా చాలా భయపడేవాళ్ళు. వాళ్ళకి మనసులో డౌట్ ఉన్నా లేకపోయినా యోహాన్ గారిని ఎక్కడ పబ్లిక్ గా వాళ్ళు అనేవాళ్ళు కదా. ఒక చోట యేసు ప్రభువుని వాళ్ళని శోధించడం కోసం క్వశ్చన్ వేసినప్పుడు, నువ్వు ఏ అధికారం వల్ల ఇవన్నీ చేస్తున్నావు చెప్పు, ఇట్లాంటి రకరకాల ప్రశ్నలు వేసి వేధిస్తా ఉన్నప్పుడు అడుగుతారు కదా, యేసు ప్రభుని ఇరకాటంలో పెట్టాలి. యేసు ప్రభు వారు కూడా ఏమంటారు, అయితే మీరు చెప్పండి యోహాన్ ఇచ్చే బాప్తిసం ఎక్కడి నుంచి వచ్చింది, మనుషుల వల్ల దేవుని వల్ల అని చెప్పి వాళ్ళని మళ్ళీ ఎదురు కౌంటర్ క్వశ్చన్ వేస్తారు. అప్పుడు వాళ్ళకి ధైర్యం కూడా సరిపోదు అనమాట. యేసు ప్రభు వారిని అయితే వాళ్ళు పబ్లిక్ ఏదో ఒకటి అంటా ఉండేవాళ్ళు, కానీ హింసించడం విమర్శించడం ఇవన్నీ చేసేవాళ్ళు. కానీ అయితే వాళ్ళు ప్రజలకు భయపడి వాళ్ళు ఏ ఆన్సర్ చెప్పరు, మాకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో అంటారు. దేవుని వల్ల అంటే ఇరకాటంలో పడతాం, మరి మీరు ఎందుకు నమ్మలేదు అన్నాడు ప్రభు అడుగుతారు. ప్రజల వల్ల అన్నా అంటే ప్రజలందరూ అమ్మో ఈయన ప్రవక్తను నమ్ముతున్నారు, మనల్ని హింసిస్తారని చెప్పి వాళ్ళకి భయపడతారు. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి, ఒక రకంగా మోర్ దాన్ యేసు ప్రభు కంటే కూడా ఆయన బాప్తిసం పొందటానికి వచ్చిన పరిసయ్యుల్ని సమరయుల్ని చూసి కూడా, ఐ మీన్
ఇక్కడ ఉంటది కదా 7వ వచనంలో, పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చినప్పుడు 3వ అధ్యాయం 7వ వచనం, అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటాడు. అంటే యేసు ప్రభు గారు కూడా ఇంత అంటే ఒక చోట అంటారు సున్నం కట్టిన సమాధి లాగా ఉన్నారని, అయితే ఈయన బహిరంగంగా అంత గద్దిస్తున్నారు సద్దుకేలు పరిచయం, సర్ప సంతానం అంటారు. అంటే ఆయన అసలు భయపడే వాళ్ళు కాదు, ఎవరికి భయపడకుండా అంతగా దేవుని రాజ్యాన్ని దేవుని మార్గాన్ని ప్రకటిస్తా పోయారు. అట్లాగే ప్రజలు కూడా ఆయన అంతగా వెంబడించారు, అంతగా నమ్మారు దేవుని నుంచి వచ్చిన ప్రవక్త దాసులు అని చెప్పి. అదే విధంగా సద్దుకేలు పరిచయలు కూడా వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు బహిరంగంగా అయితే ఎక్కడ ఆయన కాదని ఒప్పుకోలేదు, నమ్మారు. ఈవెన్ హెరోదేస్ రాజు కూడా నమ్ముతాడు ఆయన. అయితే అదే కదా ఆయన జైల్లో ఉన్నప్పుడు మటుకు చూడండి, ఎంత పెద్ద దేవునితో సంబంధం ఉన్న వ్యక్తులు దాసులైనా మరి యోహాన్ బాప్తీసం ఇచ్చి ఆయన మనసే అలా దిగాలు పడిపోయిందంటే కొంచెం సందేహం వచ్చింది. ఏంటి నేను జైల్లో ఉన్నాను, కనీసం నా దగ్గరికి ఎవరిని పంపించలేదు, విడిపించే మాట లేకపోతే ఆదరణ మాట, ఎవరన్నా మనతో మాట్లాడి మీకోసం ప్రేయర్ చేస్తున్నారండి భయపడమాకండి, లేకపోతే మనం జైళ్ళల్లో ఉంటే రోజు కనీసం అట్లీస్ట్ ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇప్పుడు జైల్లో చాలా ఫ్రీడమ్ ఉంది, మనం లెటర్స్ రాయొచ్చు. ఇవన్నీ రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళందరినీ పెడుతున్నారు అని కదా, వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు ఏం జైలు వెనకటి రోజుల్లో ఎంత అనిపించారు వాళ్ళని. మరి రాజకీయ నాయకులే అట్లాంటి ఇదితో ఉన్నప్పుడు ఈ దినాల్లో, రానున్న దినాల్లో మనం చెప్పలేం, పరిస్థితులు ఎట్లయినా మారొచ్చు. అక్కడ ఇంకా ఆంధ్రాలో ఫ్రీడమ్ ఉంది, థ్యాంక్ గాడ్ ఫర్ దట్. కానీ మనం ఇప్పుడున్న పరిస్థితులనే బేరీజ్ వేసుకుంటా వెళ్తే, ఇప్పుడు మనం అందరం గ్రూప్ లో జాయిన్ అయినప్పుడు చాలా బలంగా ఉంటది, ఆదరణకరంగా ఉంటది, మనం దేవుని కోసం నిలబడాలి చెయ్యాలి అని ఉత్సాహం ఉంటది. అయితే కొన్ని రోజులు ఇప్పుడు మనం చూసాం కదా, మణిపూర్కి ఆంధ్ర కంటే ఇంకా ఎంతో అది క్రిస్టియన్ స్టేట్ లాగా ఉంది, ఎంతో ఫ్రీడమ్ ఉంది అక్కడ. మాక్సిమం అంత క్రిస్టియానిటీ నడుస్తూ ఉండేది, అఫీషియల్ రిలీజియన్ కింద ఉండేది ఒకలాగా చెప్పాలంటే. అట్లాంటి ప్లేసుల్లోనే ఊహించని స్థితిలో భయంకరమైన పరిస్థితులు వచ్చేసినాయి అక్కడ. అసలే పట్టించుకోకుండా అంత భయంకరంగా ఎవరమన్నా కల్లో ఊహించాం ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని, కానీ మన వరకు కూడా అట్లాంటి పరిస్థితులు రావు అని మనం ఎవరమన్నా చెప్పగలం? లేదు. అలాంటప్పుడు మరి ఈ దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుని, అంటే దేవుణ్ణి మనం పూర్తిగా విశ్వసించడానికి ఆయన పరిశుద్ధాత్మ యొక్క కృప కూడా కావాలి మనకి. యోహాన్ గారు మరి ఎట్లా అంత పెద్ద పరిచర్య చేసిన వ్యక్తే, స్వయాన యేసు ప్రభు వారికి బాప్తీసం ఇచ్చిన వ్యక్తే, మరి వాళ్ళందరినీ అంత గద్దించి భయం లేకుండా మాట్లాడిన వ్యక్తే, ఆయనకే డౌట్ వచ్చింది, నువ్వేనా ఇంకా ఎవరికన్నా కనిపెట్టాలా అన్నప్పుడు. ఇక్కడ చేత్తో యేసు ప్రభు వారు దానికి ఏం ఆన్సర్ చెప్తున్నారు? 11వ అధ్యాయము 4వ వచనంలో, యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారని చెప్తున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చింది. ఇక్కడ చెప్తున్నారు కదా యేసు ప్రభు, ఇవన్నీ అద్భుతాలు జరిగినాయి అని చెప్పి చెప్పండి అని చెప్పి ఆయనకి, చనిపోయిన వారు సైతం లేపబడుతున్నారంటే దాంట్లో యేసు ప్రభు వారు రక్షకునిగా వచ్చి ఆయన ఒకదాని తర్వాత ఒకటి అద్భుతాలు చేస్తున్నారు. జీవం పోసే సామర్థ్యం ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఆ నూతన నిబంధనలో ఆయన చనిపోయిన వారిని సైతం మొదటిసారిగా అక్కడ బ్రతికిస్తున్నట్లుగా ఉంది. మరి ఏం చెప్తున్నారు? ఇంకా నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చింది. మనం అట్లీస్ట్ మనతో ఒక నలుగురున్నా, మన కుటుంబ సభ్యులున్నా, మనం ఏమి అభ్యంతరపడం యేసు ప్రభు వారి గురించి ఒప్పుకోవడానికి, ప్రార్థన చేయడానికి. సమాజం అంతా వదిలేసినా కానీ సరే మనతో నలుగురు ఉన్నారంటే కాస్త అదో ధైర్యంగా ఉంటుంది. అయితే మనం ఇంక జైలుకి వెళ్ళిపోయామంటే అసలు సపోర్ట్ కాదు కదా, మనకి విశ్వాసం నుంచి చాలా మాటలు వస్తూ ఉంటాయి. అది మనం గమనించవచ్చు, మనందరికి తెలిసిన విషయమే కదా. ఇలా ఎందుకు చేశారు, ఇట్లా మాట్లాడాల్సిన అవసరమే ఉంది, లేకపోతే ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరమే ఉంది, జ్ఞానంగా ఉండాలి కదా, అది కదా ఇది కదా అని చాలా మాటలు వస్తాయి మనకి. వీటన్నిటికే మనం ముందు సగం కుంగిపోతాం బయట నుంచి కాకుండా. సో మన జీవితంలో దేవుని కొరకు జీవించాలనుకున్నప్పుడు రానున్న రోజుల్లో ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా గానీ
అఫ్ కోర్స్ అవన్నీ మనం కన్సిడర్ చేసి వినాలి, వాటి నుంచి ఆలోచన తీసుకోవటం కరెక్టే. అయితే వీటన్నిటిని అనుమతించింది ఎవరు? దేవుడు అనుమతించారు మన జీవితంలో. ఇప్పుడు యోహాన్ గారిని కావాలంటే దేవుడు ఇంత మంచిగా వాడుకుని ఆయన జైలు నుంచి తప్పించలేరా? శిష్యుని అద్భుతంగా దూతను పంపించి జైల్లోంచి విడిపించారు కదా, మరి అట్లాంటి ప్రభు యోహాన్ గారిని తప్పించలేరా జైలు నుంచి? తప్పించగలరు. కానీ మనం మన జీవితంలో చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ పట్ల దేవునికి. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళని అద్భుతంతో బయటికి తీసుకురావచ్చు, వాళ్ళ ద్వారా ఇంకా పరిచర్య జరగాల్సి ఉంటే జరిగిస్తారు. లేదు వాళ్ళ జీవితంలో దేవుడు ఇదే నిర్ణయించుంటే అట్లా కూడా ఉంచొచ్చు జైల్లో వాళ్ళు ఉండేట్టు, లేకపోతే హింసలు భరించేట్టుగా. సో అది ఏమిటనేది దేవునికి మాత్రమే తెలుసు మన జీవితాల పట్ల ప్రణాళిక. ఇంతలో మనం ఎవరి పట్ల మనం క్రిటికల్ గా జడ్జిమెంటల్ గా ఉండకూడదు అని నా ఆలోచన. దేవుడు దాని కొరకు మనందరికి సహాయం చేయను గాక. ఇక్కడ కూడా నేను చూస్తా ఉంటా, ఎప్పుడన్నా ఎవరినన్నా ఈ రోజుల్లో అయితే అసలు ఎక్కడ ఇళ్లలో ప్రేయర్స్ పెట్టుకున్నా సరే వాళ్ళని తీసుకెళ్లిపోయి ధర్మ పరివర్తన అని చెప్పి కేసులు పెట్టేయడం, అసలు బెయిల్ కూడా రాకుండా మంత్స్, కొన్నాళ్ళు అయితే ఒక ప్రెగ్నెంట్ లేడీని కూడా ఉంచినట్టు మొత్తం 11 మందిని ఉంచారు. విశ్వాసిని కానీ పాస్టర్ ఫ్యామిలీ అందరినీ కలిపి 2-3 నెలలు పెట్టలేదు అట్లీస్ట్ వాళ్ళకి బెయిల్ రావడానికి. ఇప్పుడైతే ఇక ఉత్తరప్రదేశ్ ఇంక ఇటువంటి ప్లేస్లు, ఈవెన్ మధ్యప్రదేశ్ లో కూడా ఎన్ని కొత్తగా ఈ 3 years బ్యాక్ ఎన్ని చేశారంటే చాలా మార్పులు చేసేసారు. వాళ్ళని వెంటనే వేయటం, ఇళ్లలో పెట్టుకున్నా సరే ధనం పరివర్తనని ఏదో ఒకటి చెప్పడం, మూసేయడం, ఆ బెయిల్ కూడా రాకుండా ఎట్లుందంటే పరిస్థితి. బెయిల్ కోసం లాయర్ని తీసుకుని వెళ్తారు కదా, లాయర్ వెళ్తే కూడా వెళ్ళిన తీసుకుని వెళ్ళిన ఆయన మీద కూడా కేసులు పెడుతున్నారు. అట్లా ఉంది పరిస్థితి. అంటే మనకి ఏదన్నా కేసు ఉంటే వాళ్ళ తరపున వాదించుకోవడానికి నిలబడడానికి అంత హక్కు ఉంది, ఫ్రీడమ్ ఉంది. అయితే వాళ్ళు కూడా వాళ్ళ తరపున ఎవరు రాకుండా ఉండాలని చెప్పి ఆ వెళ్ళిన వాళ్ళను కూడా ఆ రకంగా కేసులు పెట్టి వాళ్ళు భయపెట్టి మూవ్ చేసి అంత ఇల్లీగల్ గా చేస్తున్న పరిస్థితి. అయితే వీటన్నిటిలో మనం దడవకుండా ఉండాలంటే అయితే దేవుని శక్తి మట్టుకే మనకి అవసరమైందండి. అన్నిసార్లు మనతోటి మనుషులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈవెన్ ఆ టైం వస్తే కుటుంబ సభ్యులే ఉంటారు మనతో. ఇలా చేయాల్సిన అవసరం ఏంది, ఇంతగా చేయాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు కదా, మనం ఇంట్లో చేసుకుంటే సరిపోదా, లేకపోతే మన విశ్వాసాలు. అసలు మీకు ఇంకో విషయం తెలుసండి, ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి, ఇప్పుడే కాదు, మాక్సిమం కొన్ని 7-8 సంవత్సరాల పైనుంచి ఏం చెప్తున్నారంటే, మీరు జనరల్ గా యుఎస్ఏ అంటే బయట పిల్లల కాలేజీలో వాళ్ళ మన బిలీవర్ పిల్లల ఫ్రెండ్స్ ని తీసుకురమ్మని చెప్పి క్యాంప్ పెడతారు. ఎవాంజలిస్టిక్ క్యాంపు, డ్యూటీ క్యాంప్ ఇట్లాంటివి జరిపిస్తారు ఒకదాని తర్వాత. ఈ మధ్యకాలం ఏం చెప్తున్నారంటే ఇట్లాంటి మరి కేసులు వస్తున్న ఇబ్బంది వస్తుందని చెప్పి ఓన్లీ బిలీవర్స్ మట్టుకే పిలవండి, అంటే నామినల్ క్రిస్టియన్స్, ఆర్సీఎం వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మట్టుకే పిలవమని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు అన్బిలీవర్స్ ని పిలిస్తే అసలు ఇప్పుడైతే ఇంకా చాలా ప్రాబ్లం అనుకోండి. ఇది ఇంతకు ముందే ఉంది పరిస్థితి, 7-8 సంవత్సరాల క్రితం పరిస్థితి. సో ఒకవేళ మనం ఏదన్నా దేవుని కొరకు అడుగులు వేసి చేసామనుకోండి, ఈవెన్ ఇప్పుడు సువార్త చెప్పినా గానీ దేర్ ఈజ్ ఎ ఛాన్స్, ఏమన్నా అవ్వచ్చు. అయితే మనందరం మన పర్సనల్ రిస్క్ ని బట్టే దాన్ని తీసుకుని ముందుకెళ్ళి నడవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే, మరి యోహాన్ గారు ఆ జైల్లో ఉన్నప్పుడు ఆయన హృదయం కహిన కహి చలించిపోయింది. ఆయనకి డౌట్ వచ్చింది, ఈయనేనా రాబోవాడు, నీవేనా అని అడగటానికి పంపించినట్లుగా. మరి యేసు ప్రభు వారు చెప్పారు కదా, నా విషయమే అభ్యంతర పడినవారు ధన్యుడని చెప్పమని చెప్పారు. అట్లాగే మన జీవితాల్లో కూడా మనం ఒంటరిగా ఉన్నప్పుడు, అన్ని బాగున్నప్పుడు అంతా బాగుంటదండి, అందరూ ఎంకరేజ్ చేస్తారు, అందరూ పొగుడుతారు. కానీ ఒకవేళ మన జీవితంలో ఏదన్నా అయితే దేవుని కొరకు దేవుడే అలాంటి పరిస్థితులను అనుమతించబట్టే కదా మనం ఏదన్నా ఎక్కడికన్నా జైలుకి వెళ్ళేది, లేకపోతే పర్సిక్యూషన్ అనుభవించేది. అది గమనించరు. కుటుంబ సభ్యులు కూడా మాక్సిమం ఆ టైంలో ఎవరు సాథ్ ఇవ్వరు, మనల్ని ఇంకా ఎక్కువ క్రిటిసైజ్ చేస్తా, దూషించే స్థితి, జడ్జిమెంటల్ ఉండే స్థితితో ఇట్లాంటి వాటన్నిటిలో డెఫినెట్ గా ఏ వ్యక్తి అయినా బ్రేక్ అయిపోతారు. మనం చేసేది కరెక్టేనా, అయ్యో నేను నిజంగా ఇటు చేయకుండా ఉండాల్సిందే. నేను ఇందాక ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ నేను విన్నానండి అలా కొంతమంది పాస్టర్స్ ని లేకపోతే విశ్వాసులు అలా పెట్టినప్పుడు, కేసులు జైల్లో ఉన్నప్పుడు వేరే పాస్టర్స్ వాళ్ళ కోసం అట్లా మాట్లాడడం విన్నా నేను. మనం ఎంత వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి భారంతో, అయ్యో ప్రభు ఇంకా సంతోషించాలి, వీరు దేవుని కోసం నిలబడ్డారు, పరిచర్య చేస్తున్నారని, అయ్యో వీరికి ధైర్యాన్ని విడుదల దయచి వారి కుటుంబాలను కాపాడమని ప్రార్థన చేయాలి కదా. అట్లా కాకుండా
విమర్శించటం విన్నా నేను. వీళ్ళు ఇలా ఎందుకు చేసి ఉండాలి, ఈ రోజులు ఇలా ఉంది కదా, ఇలాగ ఉండాలి కదా తెలివిగా, ఇట్లా అట్లా అని క్రిటిక్స్ చేయటం, జడ్జిమెంటల్ గా ఉండటం, మాట్లాడడం చూసి నాకు చాలా బాధేసింది. మనము చేయగలిగితే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. లేకపోతే మనం నిలబడి పని చేయాలి ధైర్యంగా. లేకపోతే వాళ్ళు చేసిన సందర్భంలో అది ఎలాంటి పరిస్థితి అన్నా కానీ, అఫ్ కోర్స్ కొంచెం నిజంగా పాజిటివ్ గా కన్స్ట్రక్టివ్ వేలో అయ్యో ఇలా అయ్యి ఉండాల్సిందని ఒక మాట అని, అయితే వాళ్ళ కోసం మనం ప్రేయర్ సపోర్ట్ కూడబెట్టడం అది వేరే విషయం. అట్లా కాకుండా ఓన్లీ వాళ్ళని వీళ్ళకి మరి ఇట్లాగా ఎలా జరిగిద్ది జడ్జిమెంట్లు ఉండటం, వాళ్ళ కోసం ప్రేయర్ సపోర్ట్ చేయకపోవడం అనేది అది నాకు కొంచెం బాధగా అనిపించింది. నేను అలా వింటా ఉన్నాను. ఈవెన్ నేను ఏం చూసానంటే మా గ్రూప్ ఇక్కడ ఒక తెలుగు గ్రూప్ ఉంది. నార్త్ ఇండియాలో ఇండోర్ లో ఉండి ప్రార్థన చేస్తా ఉండటానికి, అంటే బీటెక్ చేసిన తర్వాత ఎంటెక్ చేసి అట్లా జాబ్స్ చేస్తున్న వీళ్ళందరూ నార్త్ ఇండియాలో మ్యాక్సిమం ఎంపీలో ఇటుండి స్కాటర్ అయిన వాళ్ళందరినీ గ్రూప్ లో యాడ్ చేసాము. కోవిడ్ తర్వాత ఆన్లైన్ లో కూడా జాయిన్ అవ్వచ్చు కదా అని. అయితే యూపీలో ఒక వ్యక్తి సువార్త చెప్తుంటే ఆయన్ని ఇట్లాగే ఆర్ఎస్ఎస్ వాళ్ళు పట్టుకున్నారని చెప్పి జైలుకి తీసుకెళ్లారని ప్రేయర్ రిక్వెస్ట్ వస్తే ఏమైందో తెలుసా, నెక్స్ట్ ఇమీడియట్ గా ఒక వ్యక్తి గ్రూప్ లో ఒక సహోదరులు అడుగుతారు, ఈయన గ్రూప్ లో లేరు కదా మన గ్రూప్ లో అని. గబాల్లో ఆయన ఉంటే కనుక మరి గ్రూప్ ను మార్చేద్దామనో క్లోజ్ చేద్దామనో సంథింగ్ ఏదో అంత కంగారుగా అడిగారు అట్లా, ఈ గ్రూప్ లో లేరు కదా అని. అంటే మా గ్రూప్ లో ఉన్న వ్యక్తి సోదరుడు అనమాట ఇతను. ఈ వ్యక్తి కూడా మంచి ఆంధ్ర నుంచి, మంచి సంఘం నుంచి వచ్చారు. అక్కడ వాక్యం షేర్ జస్ట్ సువార్త చెప్తా ఉన్నారు మార్కెట్ లో వెళ్ళినప్పుడు ఎవరికో మాటల్లో. దానికి వాళ్ళు టార్గెట్ చేసి అతను బాగా ఇది చేసి కేసులు పెట్టారు అతని మీద. ఆ స్కూల్ మీద కూడా ప్రెషర్ తెచ్చి అతను లేకుండా చేశారు. అతను బ్యాక్ వెళ్ళారు అనుకోండి. అంటే మనం అతని కోసం అయ్యో ప్రార్థన చేయాలి అని ముందు కన్సర్న్ చూపించడం బదులు, అయ్యో మనందరం గ్యాదర్ అయ్యి లేకపోతే ఇట్లా అట్లీస్ట్ మనకు అతని కోసం సీరియస్ గా ప్రార్థన చేద్దాం అన్న అది ఫస్ట్ కన్సర్న్ లేకుండా, అంటే సేఫ్ మోడ్ లోకి, అఫ్కోర్స్ వాళ్ళు ఆలోచించింది కరెక్ట్ అయి ఉండొచ్చు, మిగతా వాళ్ళ ప్రాబ్లం లో రాకుండా. కానీ అట్లా కంటే కూడా మన సోదరుల ప్రాబ్లం ఉన్నప్పుడు మనం మోరోవర్ వాళ్ళ కోసం ప్రేయర్ సపోర్ట్ అన్నా మనం చేస్తే బాగుంటది కదా. కానీ జనరల్ గా అలాంటి ఇది ఉన్నప్పుడు ఎవరైనా టెన్షన్ లోకి వెళ్ళిపోయి ఏదో ఒకటి మాట్లాడతారు, ఏదో ఒకటి చేస్తా ఉంటారు, సేఫ్ జోన్ లోకి వెళ్తారు. ఈవెన్ నేనే చూసాండి కళ. నేను ఒక 3-4 years బ్యాక్ మార్నింగ్ 5కి లెగవాలంటే నేను అలారం పెట్టుకుని లెగిస్తూ ఉండాల్సి వచ్చేది. ఆ రోజు నేను కళ చూసే 4 ఆ టైంలో. ఇట్లాగే మా స్కూల్ కి ఎవరో వచ్చారు, ఇట్లా పోలీసులు తీసుకుని ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి కావాలని వాళ్ళు ఇరికిస్తే, వాళ్ళు లేడీస్ తో కూడా అట్లా మిస్బిహేవ్ చేస్తా ఉన్నారు. ఆఫీస్ లో ఉన్నారు కొంతమంది వ్యక్తులు. నేను జస్ట్ అప్పుడే అట్లా వెళ్ళాను, అట్లా అడుగు పెట్టాను లోపలికి. 1 నిమిషం అయిందో లేదో వీళ్ళు వచ్చారు. వీళ్ళు రాగానే నేను అంటున్నా, ఏమైంది నాకు తెలియదు, నేను అసలు ఇప్పుడే వచ్చాను అంటున్నాను. ఇంక నాకు వెంటనే మెలకు వచ్చేసింది. నేను ఇంకా బాగా ఏడ్చి ప్రార్థన చేస్తా ఉన్నాను. మామూలుగా అయితే అలారం లేదే వచ్చేది కాదు మెలకు. అట్లాంటిది ఇంకా పొద్దున్నే ఆ కళకు చూసి నేను అనుకుని, నాకు చాలా ధైర్యం, నేను దేవుని కోసం నిలబడగలను, మాట్లాడగలను అని అట్లా. ఎందుకంటే దేవుని కృప వల్ల నేను చిన్నప్పుడే హాస్టల్లో, నన్ను అక్కడ విజయవాడ స్కూల్లో చదివాను నేను, బిషప్ అదురే స్కూల్లో. మాది వెంట్రప్రగడ విలేజ్, గుడివాడ దగ్గర, దూరం కదా. అందుకని ఆ హాస్టల్లో సీట్ రావడం కూడా అద్భుతం. జనరల్ గా అక్కడ సీట్ ఇవ్వరు. అయితే మరి అద్భుతంగా దేవుడు మరి అక్కడ సీట్ ఇచ్చారు. చిన్నప్పుడే దేవుని తెలుసుకున్నాను. అయితే ఇంట్లో చాలా ఇబ్బంది, అంటే దేవుని నమ్ముకుంటే ఇంక ఇంట్లో ఉండడానికి లేదు అన్నట్టు. అయితే అదొక ఫేస్. దేవుడు దాన్ని అంతటి ద్వారా రావడానికి ధైర్యం ఇచ్చారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, పేరెంట్స్ ని ఎదిరించి దేవుని కోసం నిలబడాలి. ఎవరినైనా ఎదిరించాలి. ఆయనే మన కోసం ప్రాణం పెట్టినప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయకూడదు అని నాకు చాలా ధైర్యం అని నాకు నేనే అనుకుంటుండేదాన్ని. నేను ఎక్కడైనా అప్పుడు ఎవరితో అయినా మాట్లాడగలను. దేవుని సేవకుల్ని, వాక్యాన్ని, దేవుని విమర్శిస్తే నాకు చాలా బాధ. వాళ్ళతో నేను ధైర్యంగా మాట్లాడుతుంటా. నాకు చాలా ధైర్యం అనుకునే నేను ఆ కల్లో చూసినప్పుడు నేనేమన్నా అంటే నాకు దేవుడు తెలియదని చెప్పలేదు, నేను అట్లేం చేయలే. జస్ట్ అప్పుడే వెళ్ళి నుంచున్న ఆఫీస్ లో నుంచోగానే వాళ్ళు వచ్చి వాళ్ళు అట్లా అరెస్ట్ చేస్తున్నట్టు అట్లా మిస్బిహేవ్ చేస్తుంటే నేను చెప్పా వెంటనే నా నోటి నుంచి, నాకేం తెలియదు, నేను ఇప్పుడే వచ్చాను, ఏమైంది అని. అంటే నేను ఆ టైంలో నాకేం తెలియదు అనే బదులు, నాకేం తెలియపోయి నేను అప్పుడే వచ్చినా సరే నా స్టాఫ్ కోసం నేను నిలబడి ఏంటి ఏమైంది ఎందుకని, లేకపోతే వాళ్ళు ఏది చేసినా దాంట్లో నేను ఇంక్లూడ్ అయ్యి నేను కామ్గా భరిస్తో, లేకపోతే వాళ్ళతోటి నేను ఉండాలి. అంటే దాన్ని బేర్ చేయడానికి నేను కూడా రెడీగా ఉండాలి కదా. మేబీ దేవుడు నాకు అట్లా చూపించినప్పుడు నాకు అర్థమైంది. మరి అదే 3.5 సంవత్సరాలు పేతురు భక్తుడు ప్రభుతో తిరిగి కూడా
మరి 3 సార్లు నాకు తెలియదు అనటానికి కారణం కూడా అదే అయి ఉండొచ్చు కదా. మరి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు అదే పేతురు భక్తుడు ఇందాక మేడం చెప్పినట్టు విజయ్ కుమార్ గారు ఆయనే రివర్స్ గా సిలువ వేయించుకున్నారు. మన జీవితాల్లో కూడా డెఫినెట్ గా ఆ రోజు నాకు అర్థమైంది. నేను చాలా ఏడ్చి ప్రార్థన చేసే వెంటనే నాకు మెలకు వచ్చేసి అసలు నేను నమ్మలేకపోయా. నేను కల్లో కూడా ఊహించలేదు నేను ఇంత పిరికితనం ఉంటుందా నాలో అని. నేను చాలా ఏడ్చి ప్రభువా నన్ను క్షమించి, నేను ఏంటి ఇట్లాంటి కళ్ళు చూసా, నేను ఎట్లా అట్లా చెప్పగలను, నేను ఎట్లా అట్లా భయపడిపోయా, నేను ఎట్లా ఉన్న పరిస్థితులు నేను నిలబడాలి కదా, నా స్టాఫ్ తో నిలబడాలి కదా, నేను ఏది అంటే నిలబడలేకపోవడం అని కాదు, ఏది వచ్చినా నేను ఫేస్ చేయడానికి రెడీ ఉండాలి కదా, నేను ఎందుకు భయపడిపోయా ఆ టైంలో, నాకెందుకు ధైర్యం సరిపోలేదని చెప్పి నేను చాలా బాధపడి నేను ఏడ్చి ప్రభువుని ప్రార్థన చేసి అడిగా, నాకు ఆ శక్తిని వయ్యా, ఒకవేళ ఆ ముందు రోజుల్లో ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా నేను ప్రతి విషయంలో భయపడకుండా ఉండటానికి నాకు శక్తిని వయ్యా. ఆ టైంలో నేను భయాన్ని చూసా కల్లో, నాలో భయం. ప్రభా నాకు అట్లాంటి భయం డెఫినెట్ గా వస్తుంది ఎవరికైనా భయం. అయితే పరిశుద్ధాత్ముడే మనల్ని బలపరిచినప్పుడు ఆయన కోసం నిలబడగలం మనం. ఆ పరిశుద్ధాత్ముడు మనకు ఆ శక్తిని ఇచ్చి నడిపించిన గాక మనలో అటువంటి సమయాల్లో ఆ భయం ఆ సందేహం అనేది రాకుండా. ఇక్కడ చూస్తున్నట్లయితే మిగతా రాష్ట్రాలు నాకు తెలియదు కానీ ఈ మధ్య కాలంలో కార్లు వెనక హిందూ అని రాసుకుంటున్నారండి. ఇళ్లలో కూడా మొన్న మందిర నిర్మాణ అది ఓపెనింగ్ అప్పటి నుంచి ఆ ముందు వారం నుంచి ఇప్పుడు మా కాలనీలో చూస్తే ఎక్కడ చూడు ఆ జెండాలు, ఆ కలర్ జెండాలు ప్రతి ఇంటి మీద మొత్తం మాక్సిమం మీరు ఎక్కడికి వెళ్ళి చూసిన స్టేట్ లో ప్రతి ఇంటికి అట్లాంటి జెండాలు కార్ల మీద అట్లా రాసుకోవడం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేబీ దీని వెనక వాళ్ళు చాలా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రానున్న రోజుల్లో చెప్పలేము ఆ జెండాలు లేని వాళ్ళకి ఆ కార్ల మీద అలా రాసుకొని వాళ్ళకి మాక్సిమం ఇక్కడ కార్ల మీద ఏదో ఒకటి ఉంటుంది. ఈ మధ్య కొత్త దేవుడు వెలిసాడు ఏంటో ఏదో బాబా అని చెప్పి అదో ధనుష్ సింబల్ వేసుకొని రాసుకుంటా ఉంటారు. అసలు జీవం గల దేవుణ్ణి ఇన్ని సంవత్సరాల నుంచి మన భారతదేశంలో సువార్త వచ్చింది అంగీకరించడానికి దుష్టుని కార్యాలు చూడండి వాళ్ళని. అది మనుషులను అంటానికి కూడా లేదు, వాళ్ళ కళ్ళని అట్లా మూసేసి ఉంచారు. అదే కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు మా ముందే. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఉన్నాం దగ్గర మేము ఇప్పుడు చూస్తున్నాం ఈ దగ్గర 1-2 సంవత్సరాల నుంచి టీకా బాబా ఏదో బాబా అని అట్లా రాసుకుంటున్నారు కార్ల మీద. అంటే మాక్సిమం హిందువుల కార్లు వేరుగా కనిపిస్తానే ఉంటాయి. రానున్న రోజులు ఇలా కూడా చేయొచ్చు. అలాంటి ఆ పేర్లు లేని కార్లకు కూడా వాళ్ళు డ్యామేజ్ చేసే ప్లాన్ కూడా ఉండొచ్చు వాళ్ళకి. వాళ్ళు ఎందుకు రాసుకున్నా అంటే అన్ని ప్రతిదీ ప్రొవోకింగ్ గా ఉన్నాయి వాళ్ళ పనులు. మనల్ని టార్గెట్ చేసి మైనారిటీస్ ని ముస్లిమ్స్ ని కానీ అదైతే కొన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది కూడా. మీరు చూసుంటారో లేదో నాకు తెలియదు. ఆ ఏ షాపులకైతే ఆ జెండాలు పెట్టలేవో ఆ షాప్స్ ని వాళ్ళు డామేజ్ చేసినట్టుగా. ఇలాంటి రానున్న రోజులు ఇంకా ఎక్కువ అవ్వచ్చు. అయితే దేవుడే మనకి శక్తిని అనుగ్రహించి నడిపిస్తారు. ఏం పర్లేదు, దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా ఏది మన జీవితాల్లో రాదు. సో యేసు ప్రభు వారిని మరి చూసాం కదా, నా విషయమే అభ్యంతర పడొద్దని చెప్పారు. మనకు కూడా దేవుడు అట్లాంటి శక్తిని ఇచ్చిన గాక మనం అభ్యంతర పడకుండా ముందుకెళ్ళటానికి. మరి ఇందాక పాస్టర్ గారు చెప్పారు, నాకు ఒకప్పుడు డౌట్ ఉండేది. ముందు ఒక చదువుదాం 11వ అధ్యాయము మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటున్నారు? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటారు. ఆయన నమ్మనందుకు కొంచెం సందేహం వచ్చినందుకు అట్లా అన్నారా అని నాకు తెలియదు కానీ ఆయన అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అని చెప్పారు. ఎందుకు చెప్పారు? ఆయనకి జస్ట్ డౌట్ వచ్చినందుకు. అది అట్లా అంటే అసలు పేతురు అయితే నాకైతే తెలియదు అని చెప్పి వంకేస్తారు కదా. అదే నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే ఇవాళ మనం ఎంత అల్పులో మట్టితో చేయబడిన వాళ్ళం అని ప్రభువుకి తెలుసండి. దేవునికి మన యోగ్యులు అని మనల్ని ఆయన ఎంచుకోలేదు, ముందుకు నడిపించట్లేదు, వాడుకోవట్లేదు. కానీ ఆయన కృప చేత ఆయనే మనల్ని బలపరుస్తా ప్రతి సమయంలో మనల్ని సరిదిద్దుతా మనం ఇంకా దేవుని కొరకు నిలబడే విషయంలో మాట్లాడే విషయంలో ఎట్లాంటి మనకి జ్ఞానం కావాలో ఆయన మనకి సహాయం చేస్తా. కొన్నిసార్లు మనం అంటే ఆ ఆవేశం వచ్చేస్తుంది మనం దేవుని గురించి వాళ్ళు విమర్శించినప్పుడు అన్నప్పుడు. అయితే దేవుడు మనకు ఆ ఓర్చుకునే శక్తిని కృపని జ్ఞానాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తా ఉంటారు. మన యోగ్యతను బట్టి కాదు. ఆయన యోహాన్ గారు సంశయించారని అల్పుడని చెప్తున్నారని నేను అనుకోవట్లేదు. నాకు అనిపించింది ఎందుకు ఇట్లా చెప్పారు. ముందు ఏం చెప్తున్నారు? స్త్రీలు కనిన వాళ్ళ బాప్తిస్మిచ్చు యోహాన్ కంటే గొప్పవాడే పుట్టలేదు అన్నారు. ఇంక చూసుకోండి,
ఎంత పెద్ద టైటిల్ ఇచ్చారు యేసు ప్రభు వారు కదా. యోహాన్ గురించి మనకు అందరికీ తెలుసు, స్త్రీలు కన్న వాళ్ళలోనే ఇంకా ఆయన కంటే గొప్పవాడు పుట్టలేదని చెప్పారు. ఎంత మంచి మాట, ఎంత గొప్ప మాట కదా ఆయన కొరకు. అదే ఆయన ముందు ఆ మాట చెప్పుండుంటే ఆయన ఎంత బాగా ఆనందం ఉండేది, ఎంత బాగా సంతోషించాడు. అది సంతోషంగా హ్యాపీగా జైల్లో గడిపేసేవాళ్ళు. ఇక్కడ ఆయన వెళ్ళిపోయిన తర్వాత చెప్పారు, వాళ్ళు వెళ్ళిపోతుండగా, వాళ్ళు 7వ వచనంలో చూస్తున్నారు, వెళ్ళిపోయిన తర్వాత ఆయన చుట్టూ జన సమూహం ఉంటారు చూసారా, వాళ్ళతో చెప్తున్నారు యోహాన్ గారి గురించి 7వ అధ్యాయం నుంచి 11వ వచనంలో. ఇక్కడ ఏంటంటే ప్రకటనలో ఉంటది, నాకు ముందుగా నేను ఒక దూతను పంపుతున్నాను, ఆయన నన్ను గురించి ప్రకటన చేస్తాడని చెప్తాడు. అంటే ముందుగా దేవుని దగ్గర నుంచి పంపబడిన వాడే అట్లా డౌట్ చేసినప్పుడు ఆయన ఆ మాట అంటంలో ఒక అర్థం ఉంది. అంటే పరలోకంలో యోహాను కంటే అల్పుడు గొప్పవాడు అంటంలో ఒక అర్థం ఉందమ్మా. అది దేవుని ద్వారా డైరెక్ట్ పంపబడ్డాడు కదా, ఆయన గురించి ముందుగా సాక్ష్యం ఇవ్వటానికి. అదే అందును అండి. బట్టి అంటే ఆ అక్కడ మాట ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే ఆయన యోహాన్ గారి గురించి కించపరుస్తే అట్లా అనలేదు, కానీ ఈయన కంటే పరలోక రాజ్యంలో అల్పుడు గొప్పవాడని నాకు ఒకప్పుడు డౌట్ ఉండేది. ఎందుకు ప్రభు అట్లా ఆ మాట అన్నారు? ఒక పక్కనేమో స్త్రీ కన్న వాళ్ళలోనే గొప్పవాళ్ళు అని చెప్తున్నారు. మరి స్త్రీ కన్న వాళ్ళల్లో యోహాన్ గారే గొప్పవారైతే పరలోక రాజ్యంలో కూడా ఆయనే ఆటోమేటిక్ గొప్పవారు అవ్వాలి కదా. కానీ పరలోక రాజ్యంలో అల్పుడు కూడా యోహాన్ కంటే గొప్పవారని ఎందుకు అన్నారంటే, అది మీరన్నట్టు యోహాన్ గారు మిగతా శిష్యులు వాళ్ళందరూ దేవునితో నడిచిన వ్యక్తులు. అంటే లిటరల్ గా దేవుణ్ణి చూశారు, విన్నారు, దేవుడు అంటే తెలుసు వాళ్ళకి. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళే మనందరం ఎవరు? మనం దేవుణ్ణి లిటరల్ గా చూడలేదు, విశ్వాసంతో మనం నమ్మాం, దేవుణ్ణి చూడకుండా నమ్మాం. వాక్యంలో ఉంది కదా, చూసి నమ్మిన వాళ్ళకంటే చూడకుండా నమ్మిన వాళ్ళు ధన్యులు అని చెప్పి. సో ఆ రకంగా మనమందరం యేసు ప్రభు గారి గురించి వాక్యంలో విని చదివి, లేకపోతే వేరే వాళ్ళు చెప్తే విని చదివి మనం నమ్మాం. మనకి ఎవరికి తెలియదు ఆ యేసు ప్రభు గారితో సంబంధం కానీ, దేవునితో మాట్లాడడం, డైరెక్ట్ వింటాం, అవన్నీ మనకి ఎవరికి తెలియదు. కానీ మనం విశ్వాసంతో దేవుని నమ్మాం కాబట్టి, విశ్వాసంతోనే పరలోక రాజ్యంలోకి వెళ్తున్నాం కాబట్టి దేవుడు అట్లా చెప్పి, అంటే మనల్ని ప్రోత్సాహపరుస్తున్నట్లుగా మన కోసం చెప్పినట్టుగా ఆ మాట నేను అనుకుంటున్నాను. ఆయన విమర్శించడానికి కాదు. నా ఉద్దేశం ఏంటంటే అదే చెప్తున్నా, దేవుడు మనం ఎంత పాపపు స్థితిలో ఉన్నా గానీ మనల్ని ఎప్పుడు అసలు కదా, మనం చూస్తున్నాం, మనం ఇప్పుడే కదా రిజరక్షన్ అయింది, మొన్న మనం అందరు వాక్యాలు విన్నాం కదా. మనం అయితే అసలు నేనైతే ఇంకా అసలు చెడమడ తిట్టేసేదాన్నేమో. నేను గమనించింది ఏంటంటే, నేను చాలా లీగలిస్టిక్ గా ఉండి ఇన్ని దినాలు అలాగున్నాను ఆవేశంతో. నేనే అంటే దేవుని చిన్నప్పుడు తెలుసుకోబట్టి, నా తల్లిదండ్రులు కూడా ఎదిరించి బట్టి ఇట్లాంటి నేచర్ ఉంది. నేను దేవుని కోసం నేను బ్రతకాలి, చనిపోగలను, అట్లా ఆ ఇది నాలో ఉంది. ఆ నాలో ఉన్న బలహీనతలు అయితే నేను ఒక సామాన్యుని కంటే కూడా, ఒక అన్యుల కంటే కూడా నేను చాలా అంటే తక్కువ స్థితిలో ఉన్నాను. అంత ఎఫిషియన్సీ, ఆ డిసిప్లిన్ నాలో లేదని నాకు రాను రాను నాకు అర్థం. చెప్పిన కానీ శిష్యులు ఏం చేశారు, మళ్ళీ వెళ్ళి వేటకి వెళ్ళిపోయి చేపల కోసం వెళ్ళారు. నేను పట్టుకోవడానికి వెళ్తున్నానంటే వీళ్ళు కూడా, మేము కూడా వస్తామని పొలమని అందరు పోయారు. యేసు ప్రభు వారు వచ్చి ఏమన్నా అన్నారు వాళ్ళని? పైగా వాళ్ళ కోసం అక్కడ చేపలు బ్రేక్ఫాస్ట్ సిద్ధపరుస్తూ ఉంటారు చక్కగా. ఇక్కడ పట్టండి అని చెప్పి వాళ్ళని తీసుకురమ్మంటారు, పైకి ముందు ఆయనే సిద్ధపరుస్తూ ఉంటారు. అక్కడ ఏం చెప్తున్నారా? వాళ్ళకి చక్కగా పిలిచి వాళ్ళకి ట్రీట్ చేస్తున్నట్లుగా మంచిగా పెడుతున్నారు. మనం అయితే అట్లా చేయగలమండి? అసలు వీళ్ళ కోసం నేను ఎంత చేశాను, వీళ్ళ కోసం నేను ఎంత చేసి, మనం అందులో ఒక్క శాతం చేసినా సరే, యేసు ప్రభు వారు పడిన శ్రమల్లో మనం 1% కూడా ఎవరం పడలేం, చేయలేం, సంఘం కోసం కానీ, కుటుంబం ఎవరి కోసం. కానీ ఒకవేళ శిష్యులు చేసినట్టుగా చేస్తుంటే మనం డెఫినెట్ గా ముందు అసలు అట్లాంటి మాట మాట్లాడేసే వాళ్ళం. వీళ్ళు ఇంతే, ఎంత చేసినా ఇంతే అని మనం ఏదో ఒకటి అనేవాళ్ళం. కానీ యేసు ప్రభు వారు చూడండి, అలాంటి స్థితిలో కూడా అంత శ్రమలు అనుభవించి వాళ్ళ కళ్ళ ముందే కదా ప్రభు వారు పడ్డారు. పైగా చెప్పారు, నేను తిరిగి లేస్తానని. అయినా సరే వాళ్ళని గద్దించకుండా వాళ్ళని ముందు పిలిచి ప్రేమతో పిల్లలారా అని అక్కడ సంబోధిస్తున్నారు. ఎంత ప్రేమగా అంటే, మనం గొప్ప కార్యాలు చేస్తామని, మనం ఆయనకి సాక్షులు ఉంటామని దేవుడు మనల్ని ప్రేమించలేదండి. ఆయన చాలా కృపామయుడు మన దేవుడు నిజంగా. మన బలహీనతలు ఎరిగి కూడా
పేతురు అలా బొంకుతాడని తెలుసు, నాకు తెలియదని చెప్పి అయినా సరే ప్రభు ముందే ఆయన చెప్తారు, నేను నీ కోసం వేడుకున్నానని. మన జీవితాల్లో కూడా రకరకాల మన షార్ట్ కమింగ్స్ తో ఉన్న మనుషులు బలహీనలు అని తెలుసు, అయినప్పటికీ మనల్ని ప్రేమిస్తున్నారు. అట్లాగే మరి యోహాన్ గారు అయితే తన జీవితం అంతా దేవుని కోసమే జీవించేశారు. తనని కించపరచడం కోసం తను ఏదో అంటే సందేహపడ్డాడని చెప్పి అలాగ అనలేదు, కానీ మిగతా వాళ్ళ మనందరికి అమ్మో యోహాను గొప్పవాడా, యోహాను ఇంత జీవితం జీవిస్తే గొప్పవాడు అంటున్నాడు, మన వల్ల ఎక్కడ ఇద్దిలే అని అనుకోకుండా అట్లాగ అనుకోమాకండి. ఇదిగోండి పరలోక రాజ్యంలో ఎవరున్నారో యోహాన్ కంటే కూడా అల్పుడు కూడా గొప్పవాడు అన్నట్టుగా చెప్పి, అంటే ఇంకా దాంట్లో చాలా మర్మం ఉందనుకోండి. అది మనం ఇంకా పరిశుద్ధాత్మ సహాయంతో దాన్ని వివరించడానికి ఇంకా చాలా ఉంటది. నాకు అర్థమైంది, మనం ఎవరు కూడా డిస్కరేజ్ అవ్వకుండా చెప్పారు పరలోక రాజ్యంలో యోహాన్ గారి కంటే కూడా గొప్పవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చూసి నమ్మారు, వాళ్ళతో దేవునితో సంబంధం ఉంది, డైరెక్ట్ గా మనం చూడకుండా దేవుని నమ్మారు, దేవుడు మనకు ఆ ప్రివిలేజ్ ఇచ్చారు. అయితే ఆయన యోహాన్ గారిని స్త్రీలు కన్న వాళ్ళలోనే గొప్పవాడని చెప్పారు. ఆయన ముందేం చెప్పలేదు ఈ మాటలు. దానికి కారణం ఏమనుకుంటున్నారు? నేను చెప్పేది కూడా ఇదే. మరి ఆ స్త్రీలు కన్నవారిలో గొప్పవాడైన ఆయన, ఇందాక నేను అడిగాను కదా మరణం ఎవరు మరణం పెట్టలేరని, అంత గొప్ప వ్యక్తి అయిన ఆయన స్వయాన యేసు ప్రభువే ఆయన కితాబు ఇచ్చారు స్త్రీలు కన్న వాళ్ళలో గొప్పవాడని. మరి అతని మరణం చూడండి ఎట్లా ఉందో. ఒక అమ్మాయి డాన్స్ వేస్తే, ఒక కోరిక అడిగితే అతన్ని అదేదో చాక్లెట్ ఇచ్చినట్టుగా లేకపోతే ఏదో డైమండ్ ఇచ్చినట్లుగా ఎంత హీన స్థితిలో ఆయన మరణం ఉందండి. తల కొట్టించేసి పళ్ళెల్లో పెట్టి తెచ్చి పెట్టారంట. అతనికి రాజుగారికి ఇష్టం లేకపోయినా సరే, భయపడినా సరే ఆయన గారికి యోహాన్కి అందరూ మనందరికి తెలుసు కదండి. వాక్యం నేను చదివించట్లేదు, సమయం అయిపోతుంది. అంటే అసలు ఎంత అంత ప్రజలందరూ భయపడ్డారు, ఈవెన్ రాజుగారు కూడా భయపడ్డారు యోహాన్ గారి గురించి. జస్ట్ ఆమెను గద్దించినందుకు, రాజుని నువ్వు చేస్తున్న తప్పు అన్నందుకు జైల్లో పడేశారు అతను తీసుకెళ్ళిపోయి. పైగా మళ్ళీ ఇట్లా ఆ అమ్మాయి అడిగితే తల కొట్టిచ్చేసి పళ్ళెంలో పెట్టివ్వడం. మీరు చూడండి, ఒకవేళ మనకు అట్లాంటి మరణం వస్తే, అంటే అతనికి ఏమీ వాల్యూ లేదు అసలు. అతను తల కొట్టించి ఒక పిల్ల అడిగితే డాన్స్ చేస్తే అమ్మాయికి అది ఏదో టాఫీగా ఒక గిఫ్ట్ గా ప్రజెంట్ చేయటం అంటే అది చూడండి, అది దేవుని సేవకునిగా ఆయనకి అది ఎట్లాంటి గౌరవం అండి ఆయన మరణం. అది ఎంత హ్యూమిలియేషన్ తో కూడిన మరణం చెప్పండి. నాకు తెలిసి మరి అట్లా తలగొట్టించి అట్లా పల్లెల్లో పెట్టి అంత హ్యూమిలియేషన్ తో ఉన్న మరణం ఇంకా ఎవరిదన్నా బైబిల్లో లిఖింపబడిందా నాకు తెలియదు. ఎంత హ్యూమిలియేషనో కదా. ఆయన దేవుని కొరకు మరి అంత ప్రజల్ని, సద్దూకేలను సైతం సర్ప సంతానం అని గట్టిగా మాట్లాడారు. మరి అట్లాంటి వ్యక్తికి ఎంత హ్యూమిలియేషన్ తో కూడిన మరణం. అంటే మనం ఏం గమనించాలంటే, దేవుడు మన జీవితంలో ఏదైనా అనుమతిస్తారు మన మరణంలో. మనం అనుకోవడానికి లేదు. అది కూడా మనం జాగ్రత్తగా ఉండాలండి. ఎవరైనా చనిపోయినప్పుడు, ఏదన్నా అయినప్పుడు వాళ్ళ జీవితాల్లో వీళ్ళు ఇట్లా చేశారు అందుకే వీళ్ళకి ఇట్లా అయింది, మనం తొందరగా జడ్జిమెంట్ చేసేస్తాం. లేదు, దేవుడు ఏ జీవితాల్లో ఎందుకు అనుమతిస్తారో ఆయనకే తెలుసు. ప్రతి ఒక్కళ్ళ పట్ల ఒక్కొక్క ప్లాన్ ఉంది దేవునికి. మనం ఎవరి మీద అట్లా క్రిటిక్స్ పాస్ చేయడానికి లేదు. దేవుడు అట్లాంటి కరుణతో మనం, ఎందుకంటే జనరల్ గా నేను తొందరగా అట్లా ఉంటాను. ఎవరన్నా సరిగ్గా లేరంటే వెనకబడుతున్నారు, అసలు దేవుని అంగీకరించుకుని నడవకుండా నామినల్ గా ఉన్నారు ఇలా అంటే తొందరగా అంటారు. ఎవరైనా మంచిగా దేవుని కోసం పనిచేస్తున్న దేవుళ్ళు ఉంటే చాలా ఎగ్జైట్ అయిపోవాలని పొగుడుతూ ఉంటారు. లేదైతే దేవుడు మనకి ఆ కరుణనిచ్చి మనం కూడా అందరి పట్ల దేవుని ప్రేమతో నడుచుకోవడానికి, ఒకవేళ ఎవరైనా బలహీనలు ఉంటే వారి కోసం ప్రార్థన చేయడానికి దేవుడు మనందరికి సహాయం చేయను కాక. నేను ఇంకా నేర్చుకుంటా ఉన్నానండి. నాకేదో తెలుసని నేను చెప్పట్లా, నేను ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది. నేర్చుకుంటున్న దాంట్లోంచి నేను చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, అదే మరి యోహాన్ గారికి ఎందుకు దేవుడు అనుమతించారంటారు ఈ పరిస్థితి? మన బైబిల్లో చూసినట్లయితే ఏ ఒక్క వ్యక్తి అయినా, బాగా వాడబడిన వ్యక్తులు ఏ వ్యక్తులు కూడా ఆ అరణ్య అనుభవం గుండా వెళ్లకుండా ఎవ్వరు లేరండి. అంటే ఆ ఒంటరితనం, వాళ్ళ చుట్టూ కుటుంబస్తులు ఉండొచ్చు, గొప్ప సమాజం ఉండొచ్చు, ఫాలోవర్స్ ఉండొచ్చు, అయినప్పటికీ దానికి ముందు వాళ్ళు ఒక వేదన భరితమైన ఒక అరణ్య అనుభవం నుంచి వాళ్ళు వెళ్ళబడ్డారు. అది మోషే కావచ్చు, దావీదు కావచ్చు, యోసేపు కావచ్చు, దానియేలు, వీళ్ళందరూ. దేవుడు ఎవరిని కూడా విరవకుండా వాడుకునే దేవుడు కాదండి. విడిచి తప్పకుండా ఆయన వాడుకుంటారు.
సో ఈ వాక్యం ద్వారా మనకి దేవుడు సహాయం చేయను కాక నేను అనుకుంటున్నా మాక్సిమం అందరి జీవితాలు ఇట్లాంటి అనుభవాలు ఉండొచ్చు. ఎస్పెషల్లీ దేవుని చేత ఒక ప్రణాళికాబద్ధంగా వాడబడాలనుకున్న వారి జీవితాల్లో తప్పకుండా ఈ అరణ్యపు అనుభవం ఉంటుందండి. యోహాను జీవితంలో మనం చూసినట్లయితే అరణ్యపు అనుభవం ముందే ఉంది, కానీ ఆ అరణ్యపు అనుభవం అనేది ఆ దేవుడు అనుమతించింది కదా. ఇన్ ద సెన్స్ అంటే తనుగా కోరుకున్నాడు, అరణ్యంలో ఉన్నాడు ఆయన. అలా దేవుని కోసం ప్రత్యేకపరుచుకుని జీవించాడు. అది కాదు నేను అనేది. ఫోర్స్ఫుల్లీ మనం తోయబడతాం అనమాట అట్లాంటి అరణ్యపు అనుభవాల్లోనికి. మన చుట్టూ ఉంటారు మన కుటుంబ సభ్యులు కానీ, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికి చెప్పలేము మనం ఆ బాధ, మన పరిస్థితి ఏంటో ఇది అని. ఎట్లుంటదంటే ఓన్లీ ఇక దేవా నువ్వే నాకు దిక్కు, నేను నీ ముందే చెప్పుకోగలను అన్న స్థితి మనకి దేవుడు తెస్తారు. అన్ఎక్స్ప్లెయినబుల్ అనమాట. మనం చాలా అందరిలో లోపలే టూటిపోతా ఉంటాం. ఎక్కువ మనమే బాధను అనుభవిస్తూ ఉంటాం, కానీ పైనుంచి మటుకు మనం నిందలు అనుభవిస్తూ ఉంటాం. రకరకాల అవి చాలా పరిస్థితులు ఉండొచ్చు. మరి ఇక్కడ యోహాను గారికి ఇట్లా ఆయన జీవితంలో దేనికి భయపడకుండా ఆయన అందరినీ గద్దిస్తూ పనిచేశారు, ఎవరికి భయపడలేదు. అయితే అతని జీవితంలో కూడా జీవితం చివరి దశలో ఇట్లాంటి అరణ్యపు అనుభవం కానీ మనం ఈ జైలు అనుభవాన్ని చూడొచ్చు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వచ్చి ఒక ఆదరణ మాట చెప్పుంటే అది వేరుగా ఉండేది. లేకపోతే నువ్వు గొప్పవాడికి స్త్రీలు కన్నాళ్ళంటే అసలు ఇంకా ఎంత ఎనర్జీ వచ్చేది, ఎంత బూస్టప్ అయ్యేది. ఇంకా దేవుని కోసం నేను ఎట్లయినా చనిపోతా ఖుషి కానీ ప్రభు అంత మాట ఆయన ఎదరగా చెప్పలేదు. కానీ ఏం చెప్పారంటే నా విషయమే అభ్యంతర పడిన వారు ధన్యులు అన్నారు. ఆయనకు కావాల్సిన మాట అందించారు. బస్ మనం కూడా ఈ విషయాన్ని మన జీవితాల్లో పెట్టుకొని ఆయన విషయమే ఎట్టి పరిస్థితుల్లో మనం అభ్యంతర పడకుండా ఉండటానికి దేవుడే మనకి సహాయం చేసి నడిపించును గాక. అట్లాగే ఇంకొక విషయం నేను అడగాలనుకుంటున్నా అంటే ఈ మన జీవితంలో రానున్న దినాలు ఎట్లాంటి పరిస్థితులు మారితే మనకు తెలియదు. మనం ప్రార్థన చేస్తున్నాం ఓకే, అయితే ఏంటి మరి దేవుడు ఒకవేళ మనకు పూర్తిగా నెగిటివ్ స్థితిలో అనుమతించారనుకోండి, అప్పుడేంటి మనకు సమయం లేదండి. అందుకే నేను చెప్పాను, ఇంకా అసలు రెవల్యూషన్ లో విషయం కూడా ఇంకా ఉండిపోయింది. మేబీ ఇంకొకసారి వస్తే సమయం ఉంటే చూడొచ్చు. నేను చెప్పేది ఏంటంటే పరిస్థితులన్నీ మనకి నెగిటివ్ గా అనుమతించవచ్చు దేవుడు. దానియేలు గారు ఎలా ప్రార్థన చేస్తారంటే వాళ్ళ పితరులు చేసిన దోషాలు కూడా తన మీద వేసుకుని మమ్మల్ని క్షమించు దేవా అని అడుగుతాడు. మనం ఏం చేస్తాం, మనం ప్రార్థన చేసేటప్పుడు వీళ్ళే రావాలి వీళ్ళు రాకూడదు ఇట్లా ఎంతో కొంత మనకు తెలియకుండా అసలు నేను పబ్లిక్ గా చూడటం కూడా మాట్లాడడం కూడా చూశాను. కొంతమంది పబ్లిక్ గా ఒక పార్టీ కోసం ఆంధ్రాలో పార్టీలో విశ్వాసులు అయ్యుండి ఒక పార్టీ కోసం మాట్లాడు, ఇంకొకళ్ళు ఇంకో పార్టీ కోసం మాట్లాడటం నాకు నవ్వొస్తా ఉంటది. మనం దేవుని బిడ్డలో మనం ఎందుకు ఒక పార్టీని సపోర్ట్ చేసి మాట్లాడే, అది ఏ పార్టీ అయినా సరే. ఈవెన్ మా అన్నయ్య కూడా చంద్రబాబు నాయుడు ఇట్లా లీడర్స్ తోటి పక్కనుండి ఫోటో దిగాడు. నేను అందుకని వాళ్ళని ఎప్పుడు సపోర్ట్ చేయను. ఈవెన్ మా ఇంట్లో మాట్లాడితే కూడా ఎప్పుడైనా వేరే వాళ్ళు వస్తే మా వారు నేను అంట ప్లీజ్ ఇంట్లో రాజకీయాలు మాట్లాడొద్దని. ఎవరికుండే పాజిటివ్ వాళ్ళకుంటుంది, ఎవరికుండే నెగిటివ్ వాళ్ళకుంటుంది. మనం దేవుని బిడ్డలుగా ఎందుకు ఒకరిని మనం మొయ్యాలండి? వాళ్ళందరూ ఒకటే, వాళ్ళు బాగుంటారు, సంపాదించుకుంటారు. పిచ్చోళ్ళలాగా విశ్వాసమైన మనం సైతం వాళ్ళ జెండాలు మోస్తాం, మనం విచిత్రంగా మాట్లాడుతున్నాం. మనం దేవుని చిత్తం జరగాలని కదా మనం ప్రార్థన చేయాలి. మనం ఎందుకు మన హృదయాల్లో ఫేవరిటిజం ఉంచుకుంటున్నాం, ఎందుకు ద్వేషం ఉంచుకుంటున్నాం మనం ఒకళ్ళ మీద? రెండు తప్పే కదా దేవుని బిడ్డలంగా. మనం న్యూట్రల్గా ఉండాలి. వాళ్ళ కోసం క్యాంపెయిన్ చేసి వాళ్ళ దగ్గర వ్యక్తులు ఉంటే అది వేరే విషయం, మనకు సంబంధించింది కాదు. కానీ ఇన్ జనరల్ నేను మాట్లాడుతున్నాను. నేను రెండు గ్రూపుల్లో చూసే స్టేటస్ లో పెట్టుకోవడం, వాళ్ళని సపోర్ట్ చేస్తా. అయ్యో మన విశ్వాసంలో మనం దేవుణ్ణి మొయ్యాల్సింది, ఊరేగించాల్సింది దేవుణ్ణి, రాజకీయ నాయకుల్ని కాదు. వాళ్ళని ద్వేషించడం, వాళ్ళ ఫేవరిటిజం చూపించడం కాదు. మనం దేవుని కొరకు ప్రార్థన చేయాలి. వాట్ ఎల్స్? ఇప్పుడు సెంట్రల్ లో మనకి విరోధంగా దేవుడు పరిస్థితులు అనుమతించారు అనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? దేవుడు అనుమతించారంటే నో ప్రాబ్లం, దేవుడు మనకి సహాయం చేస్తారు. ఆయన చిత్తం ఉంటే తప్పించి ఏది జరగదు. మనం చూసాం కదా పర్సిక్యూషన్ లోనే ఇంకా సంఘం విస్తరించినట్లుగా. మనం ధైర్యంతో నిలబడితే, ఇది నిలబడటం కష్టమే కానీ మన ముందు పరీక్ష ఉంది కదా. మనం శోధింపబడినంతకంటే ఎక్కువగా అది కుటుంబపరంగా కానీ ఏ విషయంగానూ దేవుడు మనం శోధింపబడినాడు, మార్గం కూడా పెడతారు. లేదు యోహాన్ లాగా మనల్ని అప్పగించారనుకోండి, దానికి కూడా పెద్ద రివార్డు ఉంది. ఊరికినే దేవుడు ఏది మన జీవితాల్లో అనుమతించడు. మరి ఇక్కడ చూసినట్లయితే మనం చూస్తా ఉన్నాం కదా, ఇశ్రాయేలీలు ఎప్పుడెప్పుడైతే పాపం చేశారో వాళ్ళు అప్పుడప్పుడు బానిసత్వంలోకి అనుమతించేశారు. లేకపోతే వాళ్ళు ఎవరు వాళ్ళ ముందు అరణ్య యాత్ర చేసి వస్తుంటే ఎరుకో గోడల దగ్గరికి వచ్చినప్పుడు అని చెప్పిద్ది, మాకందరికి మా దేశవాసులకి గుండె ధైర్యం చెడిపోయిందని చెప్పిద్ది. మనకు అందరు తెలుసు కదా, మనం చదవటానికి టైం లేదు, సారీ నేను చదివించలేకపోతున్నా.
అంతే దేశాలు కూడా ఆ ఎర్ర సముద్రం దాటి వచ్చిన దగ్గర నుంచి ఆ ఇన్సిడెంట్లన్నీ వాళ్ళకి తెలుసు. ఇందాక వాక్యంలో చదివాం కదా, ఆ రాజుల్ని కూడా ఓగుని ఇట్లాంటి వాళ్ళని జయించినప్పుడు ఆ ఎవరెవరిని జయించారో ఎట్లెట్లా మరి అద్భుతాలు దేవుడు జరిగిస్తా వచ్చారు అవన్నీ విని వాళ్ళందరూ దేశవాసులు ధైర్యం గుండె ధైర్యం చెడిపోయిందంట. ఆ ఎవరికి దేవుని బిడ్డలు ఎదుటి నిలిచే శక్తి ఉండదండి. అయితే మనం పాపం చేస్తే తప్పించి దేవుడు అది మన మంచి కోసం లేకపోతే మనకి పరలోక రాజ్యంలో రివార్డ్ ఇవ్వడం కోసం తప్పించి ఈ పరిస్థితులను దేవుడు మన జీవితాల్లో అనుమతించడు. దాని కొరకు మనం గుర్తుపెట్టుకొని ఏ విషయంలోనూ మన బంధువులు ఎదుటి కానీ సమాజంలో కానీ మనం దేవుని గురించి సాక్ష్యం చెప్పకుండా ఎప్పుడు సిగ్గుపడకుండా ఉండటానికి దేవుడు మనకి ధైర్యం ఇచ్చి నడిపించిన గాక. మరి దేవుడు ఇంతకుముందు ఇశ్రాయేలీయులు పాపం చేస్తే అనుమతించినట్టుగా చూసాం బానిసత్వంలోకి. పాపం చేయటం, బానిసత్వంలోకి వెళ్ళడం, వీళ్ళు మొరపెట్టడం, మళ్ళీ న్యాయాధిపతిని పంపించి విడిపించడం, మళ్ళీ పాపం చేయటం, మళ్ళీ న్యాయాధిపతిని పంపించి విడిపించడం, ఇది మామూలు అయిపోయింది. అయితే వీటన్నిటికంటే ముందు మరి ఇశ్రాయేలీలు అసలు వాగ్దాన దేశం స్వతంత్రించుకోకముందే 430 సంవత్సరాలు బానిసలు వెళ్ళిపోయారు. అదెందుకని అంటారు? చెప్పగలరు ఎవరైనా? అబ్రహాం గారితో చెప్తారు కదా దేవుడు, నీ సంతానం ఇట్లా 400 సంవత్సరాలు వాళ్ళకి బానిసత్వంలో ఉంటారని చెప్పి. అదెందుకు చెప్పారు దేవుడు? చెప్తారండి ఎవరన్నా? దేవుడికి అవిధేయులు అయ్యారండి బికాస్ ఆఫ్ దేర్ డిసోబిడియన్స్ అండ్ రెబిలియన్. ఎక్కడండి? యాకోబు గారితో పాటు ఐగుప్తు దేశంలోనికి వెళ్తారు కదా వీళ్ళు 70 మంది సంతానం యోసేపు గారి దగ్గర నుంచి బ్రతకడానికి తగ్గించినప్పుడు. అక్కడ మరి ఆ 70 మంది వెళ్ళినప్పుడు వీళ్ళు అవిధేయులు అయిపోయారు, అందుకే బానిసత్వంలోకి వెళ్ళినట్టుగా వాక్యంలో ఉందంటారా? అవిధేయులు అవుతారని దేవునికి తెలుసు. అవుతారని ముందే అప్పగించేశారంటారా? అంతేనండి. కొంతమంది ప్రొక్లైమ్స్ అది తర్వాత అవిధేయులు అవుతారు. అవిధేయులు అయినప్పుడు అప్పగిస్తానని చెప్తారు దేవుడు. డెఫినెట్ ముందే చెప్తారు కదా. ఏబాలు గెరిజీం కొండ మీద యోర్దాను దాటినప్పుడు అవన్నీ శాప వచనాలు దీవెన వచనాలు రాపిస్తారు. మోషే చెప్తారు, నేను బ్రతుకుండగానే మీరు ఇన్ని విసిగించారు, వేషాలు వేశారు, మీరు తప్పకుండా అవిధేయులు అవుతారని అప్పుడు చెప్తారు. మీరు అవిధేయులు అయితే కనుక మీకు 7 అంతలు శాపం వచ్చింది అన్నట్టు చెప్తారు. అది అవిధేయత అయినప్పుడు. కానీ యాకోబుతో పాటు వెళ్ళినప్పుడు వాళ్ళు మరి యోసేపుని ఎరగని రాజు వచ్చినందున వాళ్ళని శ్రమ పెట్టినట్టుగా ఉంటది. అయ్యో వీళ్ళు విస్తరించిపోతున్నారని వాళ్ళ మీద కుయుక్తిగా నడిచినట్టు. అదెందుకంటారు? సిన్స్ గాడ్ ఈజ్ ఏ ఓమ్నిసెంట్ గాడ్ కాబట్టి ఈ నోస్ ఎవ్రీథింగ్. ఏం జరుగుతుంది అనేది ఆయన ముందే ఇప్పుడు ప్రభు రక్షణ గురించి ఆయన భూమి పునాదులు వేయబడక ముందే మనకు రక్షణ ఎలాగ అనుగ్రహించారు, అలాగే ఆయన జరగబోయే విషయాన్ని వాళ్ళకి హెచ్చరికగా చెప్పారు. అయినప్పటికీ తీసుకోం కదండి. చిన్న విషయం అండి రామ్నగర్, ఒక చిన్న మాట. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాం గారితో ఆయన తను అర్పించిన తర్వాత క్లియర్ గా చెప్తాడు దేవుడు, నీ జనులు 400 సంవత్సరాలు ఉంటారు, ఇక్కడున్న కానానీయుల పాపం పరిపక్వం అయ్యడానికి 400 దేవుడు వాళ్ళకి టైం ఇస్తాడనమాట రిపెంట్ అవడానికి. ఆ టైంలో దిస్ శ్రమ అనుమతించింది. దిస్ ఈస్ ఎ ట్రైనింగ్ ఫర్ ఇజ్రాయలైట్స్, నాట్ సో మచ్. అదే కదా. మరి నేనేం విన్నానంటే చాలా మంది సేవకులు చెప్పడం, అబ్రహాం గారు అక్కడ కునికారు, పైన ఉంటది 12వ వచనం, అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతనికి అమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశ వారికి దాసులుగా ఉందరు అని చెప్పినట్టుగా పెద్ద పెద్ద దాసులు చెప్పటం విన్నానండి నేను ఇలాగని వాక్యం. చాలా థ్యాంక్స్ అక్క. నాకు తెలుసు అదే రూపా సుహాసన్ అక్క, ఇంకా చాలా మంది మన గ్రూప్ లో ఉన్నారు. ఎస్పెషల్ అక్క కూడా చాలా క్లియర్ గా దేవుని వాక్యాన్ని వివరిస్తూ ఉంటారు. అలా కాదండి, ఆయన గాఢ నిద్ర వచ్చింది, ఏదో నిద్ర పట్టినందుకు దేవుడు అట్లా శపించేస్తారా? శాపం వచ్చింది, అబ్రహాం గారు ఆ టైంలో నిద్రపోయారు, కనిపెట్టుకోవాలి, బలపి ఇచ్చి నిద్రపోయినందుకు ఈ వీళ్ళ సంతానం ఇంత బానిసత్వంలోకి వెళ్ళిపోయింది, దేవుడు శాపం ఇచ్చారు అన్నట్టుగా మాట్లాడతారు. అలా దైవదాసులు చెప్తుంటే కూడా నేను విన్నాను. ఇక్కడ అలాగే నమ్ముతున్న విశ్వాసం కూడా నేను విన్నాను. లేదండి, మనం దేవుని చాలాసార్లు అపార్థం చేసుకుంటాం. దేవుడు మన బిహేవియర్ ని వాక్యంలో రాసి ఉంటది కదా, మన అతిక్రమాలను బట్టి మనతో ఆయన బిహేవ్ చేస్తుంటే ఎప్పుడో నశించిపోయేవాళ్ళం.
మన యోగ్యులమని వాళ్ళని పెట్టుకుని మనల్ని నిలబెట్టి వాడుకోరండి. ఆయనకు తెలుసు మనం ఎంత కమ్జోర్ వ్యక్తులు. అయినా ఆయన మన హృదయ వాంఛను చూసి దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తా బలపరుస్తా ఆయన ప్రణాళికలో మనల్ని ఏర్పరచుకుని ఆయన మహిమార్థం వాడుకుంటారు. అంత ప్రేమ కలిగిన దేవుడు. అట్లా చేయరు. ఇంత చిన్న అబ్రహాం గారు ఆయన స్నేహితుడని చెప్పారు. అది పాపం కాదు. గాఢ నిద్ర పట్టిందంటే ఈ దానియేలు గారి దర్శనం చూసినప్పుడు కూడా అట్లా గాఢ నిద్రలోకి వెళ్ళినట్టు ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఏంటి దేవుని వాక్యాన్ని కొంచెం అలా చెప్తారు, ఎలా వింటారో తెలియదు. దాన్నే మిగతా వాళ్ళు అట్లా అనుకుని ఫాలో అవుతుంటారు. మనం దేవుని గురించి రాంగ్ కన్సెప్షన్ లో ఉంటాం. దేవుడు చాలా ప్రేమమయుడు. ఎందుకు అక్కడ ఉంది కదా 16వ వచనంలో, అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణం కాల, అందుకోసం దేవుడు వాళ్ళని అక్కడ 400 సంవత్సరాలు అట్లా ఉంచారు. అప్పటికి వాళ్ళు పాపం చేశారని కాదు, అయితే ఎంతో కరెక్ట్ కూడా. ఏంటో తెలుసా, మోషే మరి ఒక ఐగుప్తుడు ఇశ్రాయేలీలు పోటాడుకున్నప్పుడు ఒక దెబ్బేస్తే ఐగుప్తుడు చచ్చిపోతే ఆయన గప్పు పెడతాడు. తర్వాత రెండో రోజు ఇద్దరు ఇశ్రాయేలీలు పోటాడుకుంటా అంటే, అయ్యో మీరిద్దరు సోదరులు కదా ఎందుకు పోటాడుకుంటున్నారంటే ఏమంటాడు ఇశ్రాయేలీయుడు, మనందరూ తెలుసు కదా, నిన్నెవరు మా మీద తీర్పురుగా పెట్టారు అధికారి అని ఎంత ఆరగెంట్ గా మాట్లాడతారు. జబ్కి వాళ్ళ స్థితి ఏంటి ఆ టైంలో, బానిసత్వంలో ఉన్న వ్యక్తులు కూడా, అయ్యో మా కొరకు ఇలాంటి రాజ్యంలో బానిసత్వంలో ఉన్నాము, మాకంటూ ఎవరో ఒక రాజకుమారుడు మా కొరకు నిలబడి మాట్లాడుతున్నాడే, నిన్న ఒక ఐగుప్తుని చంపాడంటే ఈయన మాకు ఎంత కావాల్సిన వ్యక్తి, మమ్మల్ని ఎంత కోరుకుంటున్నాడు, మా వ్యక్తి అని వీళ్ళు సంతోషించి ఆయన కొంచెం గౌరవించడం పోయి, లేకపోతే మెదలకుండా ఉండొచ్చు కదా. అట్లా కాకుండా ఎంత పొగరో ఎంత ఆరగించినా చూడండి, నిన్నెవరు అధికారికి పెట్టారు మా మీదని, అయ్యో నీ సోదరుడేగా నువ్వు ఎందుకు అట్లా, మీ ఇద్దరు ఎందుకు పోటాడుకుంటున్నారంటే అట్లా మాట్లాడతారు. మరి పరాయి దేశంలో అంత వాళ్ళ మీద దాసత్వం ఉన్న టైంలోనే ఒకళ్ళు వాళ్ళ తరపు నిలబడి మాట్లాడుతున్నారంటే ఎంత సంతోషించి వాళ్ళని గౌరవించాలి. మరి అంత దాసత్వంలో ఉండి కూడా అట్లా మాట్లాడారంటే నాకు అనిపించింది వీళ్ళకి నిజంగా కరెక్ట్ 400 ఏళ్ళు అక్కడ ఉండటం. ఒక రీజన్ ఏమో వాళ్ళు ట్రైనింగ్ చేయటం కోసం. అసలు ఇట్లా ఉన్న కచ్చే సరుకుని అంత ఆరగెంట్గా ఉన్న వాళ్ళని తీసుకుపోతే వాగ్దాన దేశంలోనికి వాళ్ళు వెంటనే పోయేవాళ్ళు మళ్ళీ బానిసత్వంలోనికి. అసలు ఆ నెక్స్ట్ సంతతి కూడా చాలా ఆరగెంట్గా ఉండేది, చాలా పాపంలో పడిపోయేవాళ్ళు. అసలు అది ఎట్లుండేదో. కానీ దేవుడు వాళ్ళని సిద్ధపరిచి వాళ్ళని మొరపెట్టాక వాళ్ళని తీసుకెళ్లారు. ఇంకో రీజన్ ఏంటంటే అమోరీలు పాపం ఇంకా అక్రమం అంట పూర్తి కాలేదంట. వాళ్ళకి దేవుడు టైం ఇచ్చాడు అమోరీలకి, ఈలోపు మారు మనసు పొందుతారు. లేదు వాళ్ళు పూర్తి గడ నిండినప్పుడు. అట్టాగే మన దేశంలో కూడా ఈ మత వ్యతిరేక శక్తులు, మతోన్మాదులు వీళ్ళందరికీ దేవుడు సమయం ఇస్తున్నారు. ఇంకా వాళ్ళు తెలుసుకుని దేవుని వైపు తిరిగారా సరే, లేదంటే ఈ సమయంలో మనల్ని కూడా దేవుడు శుద్ధి చేస్తున్నారు. మనలో యూనిటీ ఎక్కడ ఉందండి? ఒకళ్ళకొకళ్ళు ఒక సంఘాన్ని ఒక సంఘం సపోర్ట్ చేసుకోవడం, ఒక ఆర్గనైజేషన్ సపోర్ట్ చేసుకోవడం చాలా తక్కువగా అనిపిస్తుంది. విమర్శించుకోవడం, మాది గొప్ప అంటే మాది గొప్ప అనుకోవడం. నేను చూశాను చర్చ్ వాళ్ళు యుఎస్ఏ సంబంధం వద్దన్నట్టు విన్నా, యుఎస్ఏ వాళ్ళు కూడా చర్చ్ నుంచి వస్తే సంబంధం వద్దన్నట్టు నేను విన్నాను. వీళ్ళు తెస్తే వీళ్ళు వద్దు, వీళ్ళు చర్చ్ కదా. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇవన్నీ నాకు ఆంధ్రాలో తెలియదు అసలు, ఏమో చర్చ్ తప్పించి. వైవామ్ అయినా, యుఎస్ అయినా, చర్చ్ అయినా, ఇంకోటైనా మనందరం ఆయన యొక్క వధు సంఘంలో ఆయన యొక్క శరీరంలో భాగాలం అయి ఉన్నాం. ఒకేళ్ళు ఇంకో ఏళ్ళ మీద నేను నీ మీద గొప్పదాన్ని అనుకోవచ్చా? అనుకోగలదా? లేకపోతే నువ్వు మెడ ఎప్పుడు నువ్వే గొలుసులు వేసి తిరుగుతావు, నాకేం పని, కాళ్ళు అనుకుంటాయా? ఇలా రకరకాలుగా మన పాటలు ఇవన్నీ ఒకళ్ళొకళ్ళు. అది అఫ్కోర్స్ దేవుని ప్రేమ, దేవుని కృప ఉంటే తప్పించి మనం నెమ్మదిగా ఇవన్నీ నేర్చుకుంటా ఉంటాం అనుకోండి, దేవుడు మనకు సాయం చేయను గాక. సో దేవుడు ఇలాంటి శ్రమలు తెచ్చి మనలో కహినక యూనిటీ రావడానికి కూడా దేవుడు అవకాశం ఇస్తున్నారు. అది కూడా మనకు మంచిదే. చూస్తున్నాం కదా ఇప్పుడు శ్రమలు ఉన్నప్పుడే కొంచెం నలుగురు గ్యాదర్ అవుతారు, ప్రార్థన చేయాలి అవును అనుకుంటా. లేదంటే అసలు మనం ఒకరినొకరు బోస్ చేసుకుంటా, విమర్శించుకుంటా, ఒక రకంగా చూస్తే ఇంకా ఒకళ్ళ మినిస్ట్రీకి ఒకళ్ళ అభ్యంతరకరంగా కూడా చూసే పరిస్థితులు కూడా మనం ఉంటా ఉన్నాయి. అన్ని బాగుంటాయి. అది కూడా శ్రమలు కూడా మన మంచికేనండి. శ్రమల్లో దేవుడు మనల్ని బలపరుస్తారు. నాకు అనిపించింది ఇజ్రాయేలీలు అసలు నిజంగా వీళ్ళు ఎంత మెడవంచని స్వభావం ఉన్న వాళ్ళు. వీళ్ళు ఇట్టంటాలను తీసుకుని వెళ్తే ఆ వాగ్దానం దేశం ఎట్టుండేది, ఎట్ట వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకి ఆ 400 సంవత్సరం నాకు అనిపించింది, ప్రభా మరి 400 ఏళ్ళ ఎందుకు వీళ్ళు ఇంత బానిసత్వంలో ఉన్నారు ప్రభా, అయ్యో ఇంత లాంగ్ టైం అనిపించింది వాక్యం చెప్తుంటే. కానీ వాళ్ళకి అది కరెక్టే. వాళ్ళు అంత ట్రైనింగ్ ద్వారా వెళ్తే గాని వాళ్ళు మొరపెట్టలేదు, అయ్యా మమ్మల్ని విడిపించారు. వీళ్ళు మామూలు వాళ్ళండి, అంత మొరపెట్టి విడిపిస్తేనే బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఏమంటారు, మోషేని పద్దాకు కొనగటమే, సమాధులు లేవని మమ్మల్ని తీసుకొచ్చావు ఇక్కడికి, మేము అక్కడే శుభ్రంగా కీరాలు, దోసకాయలు, మాంసాలు తినేటప్పుడు అక్కడే చచ్చిపోయి ఉండేవాళ్ళమే అని చెప్పి మాట్లాడతారు.
మరి పాపం చేసినప్పుడు ఆ వ్యక్తులు చనిపోయినప్పుడు కూడా మేము కూడా వాళ్ళతో పాటు చనిపోయినా బాగుండేది, మమ్మల్ని అరణ్యంలో తీసుకొచ్చారు నీళ్ళు లేవని. అసలు ఎంత ఘోరంగా మాట్లాడే వ్యక్తులండి. ఎర్ర సముద్రం వాళ్ళ కళ్ళ ఎదుట మరి పాయలుగా మారటం చూసిన వ్యక్తులు, ఆరిన నేల మీద నడిచిన వ్యక్తులు, ఎంత స్టబర్న్ హార్టెడ్ అండి వీళ్ళు, ఎంత గర్వంతో కూడిన వ్యక్తులు అట్ట మాట్లాడతారు. మేము ఇజ్రాయెల్లోనే ఉంటే బాగుండేదా, ఐగుప్తులోనే ఉంటే బాగుండేది, ఎందుకు తీసుకొచ్చి ప్రతి దాన్ని గొరగటం నీళ్ళు లేవండి. అట్లాంటి వ్యక్తులు 400 ఏళ్ళు దేవుడు ఇంత చేశాక కూడా వాళ్ళలో అంత కఠినత్వం ఉంది చూడండి. ఎంత దేవుడు నిజంగా ఆయన ట్రైనింగ్ ఎంత కరెక్టో కదా. మనకి ఆ ఇబ్బందులు నాకు అనిపించింది ఒక్కోసారి, అబ్బా నా జీవితంలో ఇన్ని ఏళ్ళు నేను ఇప్పుడు దేవుని తెలుసుకుని 30 ఏళ్ళు పైన నాకు అనిపించింది. అసలు నిజంగా దేవుడు ముందే మనల్ని అన్ని ఆశీర్వాదాలు వచ్చి అన్ని వాడుకుంటూ ముందు నడిపిస్తుంటే, బాబోయ్ నా జీవితం ఎంత కచ్చాగా, ఎంత అపరిపక్వంగా, ఎంత అజ్ఞానంతో ఉందో కదా ఇన్ని సంవత్సరాలు. దేవుడికి తెలుసు అసలు నాకు ఇన్ని. ఒక్కోసారి అనిపిస్తే మన అన్ఎక్స్ప్లెయినబుల్ సమస్యలు, బాధలు ఎవరికి చెప్పాలో తెలియదు, వందనాలు దేవునికి. అప్పుడు మనం దేవుని దగ్గరే ఇంక నేను ఎవరు నాకు దిక్కులేదు, నేను చెప్పుకోకూడదు, చెప్పుకోవడానికి లేదు, నీ దగ్గరే నేను మొరపెట్టాలని. మంచిదే. మన జీవితంలో ఇన్ని సమస్యలు రాబట్టే మనలో ఉన్న అజ్ఞానం కానీ, నాలో ఉన్న లీగలిస్టిక్నెస్ అన్ని పోవడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. ఒకసారి నాకు అనిపించింది, నా జీవితంలో దేవుడు అనుమతించిన అన్ని కూడా మంచికి, నన్ను ప్యూరిఫై చేయడానికి, నాలో ఆయన గుణం రావడం కోసం, నేను ఇంకా నేర్చుకోవడానికి, ఆయన గుణగణాలు చూపించడానికి. అట్లాగే మనందరి జీవితాల్లో, మన పర్సనల్ జీవితంలో, కుటుంబ జీవితాల్లో కూడా. సారీ టైం చాలా అయిపోయిందండి. నెక్స్ట్ మెయిన్ పాయింట్ రెవల్యూషన్, అది కవర్ అవ్వలేదు, మేబీ దేవుడు అనుమతిస్తే చూద్దాం. అయితే దేవుడు మన జీవితాల్లో, మన పర్సనల్ జీవితాల్లో అనుభవించేవన్నీ మనం అనుకుంటాం, ఎందుకు ప్రభా, ఎందుకు ఇలాంటి పరిస్థితి, ఇదైతే బాగుండు, ఇదైతే బాగుండు, ఇది ఓకే నా జీవితంలో, ఇదే అనుభవించగలను అని, ఎందుకు ఇలాగని చాలా ప్రశ్నలు ఉంటాయి. అయితే వాటన్నిటికీ ఒకటే, దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఉందండి, ఆయన కృప మనకు చాలు. పౌలు భక్తుడికి ఎట్లయితే దేవుడు చెప్తారు చూసారా, మనం ఏదైతే సమస్యను అనుభవిస్తున్నా, అది ఎంత గడ్డుదైనా, ఎంత మనకు విచిత్రంగా అనిపించినా, ఎంత అర్థం కాకపోయినా, అది మనకి పర్ఫెక్ట్ అండి, మన జీవితాలకు అది మేలు. దాని వెనుక దేవుడు మనకి మేలు దాచించారు. దాంట్లో దేవుడు మనల్ని ట్రైన్ చేస్తున్నారు, మన జీవితాన్ని షార్పెన్ చేస్తున్నారు ఆయన మహిమ కోసం. మనలో ఉన్న మనల్ని తీసివేయడం కోసమే అటువంటి వాటన్నిటిని దేవుడు అనుమతించారు. ఆయన చాలా న్యాయవంతుడు, ఆయన ఎంతో ప్రేమించే దేవుడు, ఎంతో ప్రణాళిక, ఎంతో యోచించగానే మనల్ని అట్లాంటి శ్రమల్లోంచి తీసుకెళ్ళదు, తాకి మనం ఆశీర్వదింపబడడానికి, మనం ప్యూరిఫై చేయబడటానికి. సో దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు వచ్చే శ్రమలను బట్టి కానీ, ఆయన గురించి మనం సాక్ష్యం అవుతున్నా కానీ, ఏ విధంగానూ మనం అభ్యంతర పడకుండా, యేసు ప్రభు వారు చెప్పినట్టు, నా విషయమై అభ్యంతర పడిన వాడు ధన్యుడని, ఆయన విషయంగానే ఆయన వచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడానికి రెడీగా ఉండే మనము, ఆయన ఇచ్చే శ్రమలు కూడా పొందుకోవడానికి, అది పర్సనల్ లైఫ్ అయినా, లేకపోతే మనం దేవుని కోసం అయినా, ఏ రకంగా మన జీవితంలో శ్రమను దేవుడు అనుమతించినప్పుడు కూడా మనం సంతోషంగా అదే స్వీకరించడానికి, ఆయన విషయంలో అభ్యంతర పడకుండా ఉండటానికి దేవుడు మనందరికీ, మనకి సహాయం చేసి నడిపించింది గాక. ఇంట్లో ఏమన్నా లోపాలు ఉంటే మీరు తప్పకుండా నాకు సరి చేసుకోవడానికి చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి, మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇప్పటి వరకు నన్ను మీరు థ్యాంక్ యూ సిస్టర్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద వర్డ్. సారీ టైం ఎక్స్ట్రా అయిందండి, సారీ. పర్వాలేదండి, మంచి వాక్యం చెప్పారు. అదే ఎలాగా చనిపోయాం అనేది ఇమ్మెటీరియల్, దేవుని కొరకు ఎలా బ్రతికాం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆ విషయంలో మీరు ఇచ్చిన హెచ్చరికలన్నిటిని బట్టి మీకు వందనాలండి. సిస్టర్ సుహాసిని సిస్టర్ గారు, ఒక్కసారి ఇందాక విషయాన్ని ఒక్కసారి 1 minute లో ఎక్స్ప్లెయిన్ చేయరు? సిస్టర్ గారు, ఇందాక ఎందుకు అప్పగించారు అన్న దాని గురించి ఒక్కసారి చెప్పగలరా? తప్పకుండా ఇంకోసారి వాక్యం తీసుకుందాం, టైం అయిపోయింది కదా ఈ రోజు. షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ బ్రదర్, తప్పకుండా షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ సిస్టర్ గారు. థ్యాంక్ యూ అక్క. సారీ టైం తక్కువ ఉంది కదా, నేను అందుకే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అక్క ఎప్పుడు అని చెప్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను, ఉన్న సమయంలో సారీ మరి అంత కవర్ చేయలేదు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఎంతగానో ఆస్వాదించబడ్డాము, జీవించబడ్డాము. బట్ దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు అమ్మగారు. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మన మధ్యలోని పాస్టర్ మురళీబాబాయ్ గారు, అయ్యారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే
ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిన కోరుచున్నాం అయ్య గారు. మురళీ బాబాయ్ గారు. దయగలిగిన తండ్రి, కృపగల రక్షక బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయినా అలుపులు అయోగ్యులం వెనికిలేని మా కొరకు తండ్రి, మీరు పరమును విడిచిపెట్టి నేను భూలోకంలో నరాధారిగా జన్మించారు. మా కొరకు, మా పాపాల కొరకు తండ్రి మీరు సిలువలో మరణించి తిరిగి లేచారు. మీరు వెళ్ళి తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని మా కొరకు ఇంకా విజ్ఞాపన చేస్తున్నారు తండ్రి. ఈ దినం మీ ప్రియుడి ద్వారా విత్తబడినటువంటి వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపు చేయండి. అనేక మంది ఆత్మీయ జీవితాలకు ఆ వాక్యం ఆదరణకరంగా ఉంటుంది సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయినా కుడికలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మనైనా మా దేవ, ఈయనైనా జూమ్ కుడికలో వాక్యం అందిస్తున్నటువంటి ప్రతి బిడ్డ పట్ల దాచిన మేలు వరకు అనుగ్రహించండి. వారిని ఇంకా బలమైన పాత్రలుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాము నాయన. అలాగే నైనా కోర్ కమిటీ వారిని, అలాగే జూమ్ ఏర్పాటు చేసినటువంటి బాబీని బట్టి, అలాగే సహకరిస్తున్నటువంటి జాన్సన్ బట్టి, స్వరూపును బట్టి, జాన్సన్ బట్టి మీ పాస్ సన్నిధికి వస్తున్నాము నాయన. వారందరినీ కూడా మీరు ఆత్మీయంగా బలపరచండి. ఆయన ఈ జూమ్ లో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మరి ఒక పర్యంతండి వాక్యం ఇచ్చినటువంటి బిడ్డను ఇంకా ఆత్మీయంగా బలపరచండి. ఇంకా అనేకమైన సత్యాలు తెలుసుకొని అనేక మంది బోధించడానికి ఆ బిడ్డను ఒక సాధనంగా వాడుకోమని, మా కొరలో తన ప్రాణాన్ని బలిగిపెట్టిన మా ప్రభువును, మీ కుమారుడును, లోకరక్షకుడు యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లుగా భూమి మీద నెరవేరును గాక. మన ఆహారం మాకు దయచేయి. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. శోధంలోనికి తేగా దృష్టి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. మన ప్రభు తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్య సహవాసం చేరుకున్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం చూడ నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలయ్యా. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. చేరవచ్చిన మీ అందరికి వందనాలండి. మరొకసారి సహవాసం తరపున జానకి రవిచంద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హ్యావ్ వండర్ఫుల్ డే అండి. వండర్ఫుల్ డే టుడే. రేపటి దినాన తిరిగి కలుసుకుందామండి. ప్రైజ్ అందరికి థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్.